నాగేశ్వరరావు సార్. థ్యాంక్ యూ సార్ హరికృష్ణ గారు. థ్యాంక్ యూ సో మచ్. వినిపిస్తుందా వాయిస్? యా వినిపిస్తుంది సార్. అద్భుతంగా ఉందండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ హరికృష్ణ గారు. థ్యాంక్ యూ ఫర్ యువర్ వామ్ వెల్కమ్. జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులకి నాకు విద్యా బుద్ధులు నేర్పి మీ అందరి ముందు మాట్లాడేటువంటి స్తోమతనిచ్చినటువంటి నా గురువులందరికీ కూడా ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ఎక్కడెక్కడో అందరం మనం ఉన్నటువంటి మన ప్లేసులలో మనం ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా ఒకే ప్లాట్ఫామ్ మీదకి, ఇలాంటి డిజిటల్ ప్లాట్ఫామ్ మీదకి, వర్చువల్ డయాస్ మీదకి తీసుకొచ్చినటువంటి గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారు, ఇంపాక్ట్ ఫౌండేషన్ ఫౌండర్ గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి ముందుగా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, అలానే ఈ రోజు నేను మీతో మాట్లాడేటువంటి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఇచ్చినటువంటి విశాఖపట్నం 4 మూల స్తంభాలు, 4 స్తంభాలు అని చెప్పి నేను అనుకుంటూ ఉంటాను మనసులో. ఐసిఐ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ సోను గారికి, అలానే డాక్టర్ ఆర్వీఆర్ గారికి, ఉదయ్ భాస్కర్ గారికి, గిరి గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు, కృతజ్ఞతలు తెలియజేస్తూ, ప్రతి ఒక్క పార్టిసిపెంట్ కి కూడా, అదే ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ కేకే రాజు గారు, మా సుబ్బారావు గారు, అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, ప్రతి పార్టిసిపెంట్ కి కూడా హృదయపూర్వక నమస్కారాలు. ప్రధానంగా మెంటర్స్ హరికృష్ణ గారు ప్రత్యేకంగా ఫోన్ చేసి మరి ఇన్ఫర్మేషన్ కనుక్కున్నారు. మేడం అనితాదేవి గారికి కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ, పార్టిసిపెంట్స్ అందరికీ మరొకసారి ధన్యవాదాలు, నమస్కారాలు తెలియజేస్తున్నాను. హలో అండి, బాగున్నారా? అందరూ ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ సార్, ఫైన్. గ్రేట్ 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 గ్రేట్, సూపర్ అండి, సూపర్. హరికృష్ణ గారు ఇందాక హ్యాపీ ఈవినింగ్ సార్. హ్యాపీ ఈవినింగ్ సార్, హ్యాపీ ఈవినింగ్. హరికృష్ణ గారు ఇందాక మాట్లాడినప్పుడు చాలా అద్భుతమైనటువంటి బ్యాచ్ సార్, చాలా ఎంతూజియాస్టిక్ గా ఉన్నారు, చాలా యాక్టివ్ పర్సన్స్ ఉన్నారు మనకి. పార్టిసిపెంట్స్ అందరూ కూడా వాళ్ళకి ఇంకా యాక్టివ్ చేసేలాగా సెషన్ చెప్పాలి సార్, గొప్ప సెషన్ మీకు ఇస్తున్నాను అని చెప్పేసి ఇందాక అన్నారు. డెఫినెట్ గా సార్, నా సాయి శక్తిలో నేను ప్రయత్నం చేస్తానని చెప్పాను. గ్రేట్ అండి, మిమ్మల్ని నిజంగా చూస్తుంటే అద్భుతంగా అనిపిస్తుంది. నిజంగా అలానే యాక్టివ్ గా ఎంతూజియాస్టిక్ గా ఉండనని చెప్పేసి తెలియజేస్తూ, ఈ రోజు ఒక గొప్ప సెషన్ ని మనం డిస్కస్ చేయబోతున్నాం. టైం మేనేజ్మెంట్ ఈస్ ద కీ టు అచీవింగ్ అవర్ గోల్స్. మన యొక్క గోల్స్ ని మనం అచీవ్ చేయాలంటే గొప్ప టూల్ ఏంటయ్యా అంటే టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి ఒక గొప్ప కవి మనకి చెప్తున్నాడు. అంటే ఏదైనా సరే ఒక సక్సెస్ ని మనం సాధించాలంటే ఏం కావాలి సార్ అంటే టైం మేనేజ్మెంట్ అనేది కావాల్సిందే అని చెప్తున్నాడు ఆయన. టైం మేనేజ్మెంట్ లేకపోతే సక్సెస్ రాదా? టైం మేనేజ్మెంట్ లేకపోతే సక్సెస్ రాదా అంటే 100% టైం మేనేజ్మెంట్ లేకపోతే సక్సెస్ రాదు అనే చెప్తాను నేను. ఒక కవి చెప్తాడు, రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. కాలంతో పయనించే వాడికి కానిది ఏముంది, సాధనతోనే సాధ్యమవునని సదాశయముతో సాగర ముందుకు. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం. ఆకాశంలో అలలాగా పోయి ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. ఆకాశంలో అలలాగా పోయి ఆ పక్షులనే చూడు, అనుకున్న గమ్యం ఎంతున్న గాని అవి ఆపవు తమ పరుగు. ఎంత చేసినా ఎదగలేదని దిగులు చెందబోకు, ఆ లోపమేడుందో మనసు దీపాన్ని పెట్టి నువ్వు వెతుకు. నీ చుట్టూ ఉన్న ప్రతి ఒక్కటి లక్ష్యంతో బతుకుతుంది, అవి పడ్డ వరకు గురి పెట్టునురా తమ శక్తి పెట్టుబడిని. రాదురా ఏ విజయం నీ కోసం నా కోసం, ఎటు పోదురా నువ్వు చేసిన కష్టం ఎప్పటికైనా సొంతం.
ఒక అద్భుతమైనటువంటి కవి ఈ సాంగ్ లో నేను మీకు చెప్పాల్సినటువంటి పాయింట్ ఏంటంటే, మనం విజయాన్ని సాధించాలంటే తప్పనిసరిగా మనల్ని మనమే మేనేజ్మెంట్ చేసుకోవాలి మై డియర్ ఫ్రెండ్స్. ఈ రోజు టాపిక్ టైం మేనేజ్మెంట్ అనడానికి నేను కొంత ఒక 20% మాత్రమే అంగీకరిస్తాను. 80% డెఫినెట్ గా అది లైఫ్ మేనేజ్మెంట్ లేదా సెల్ఫ్ మేనేజ్మెంట్ లేదా టాస్క్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నేను 80% చెప్పదలుచుకున్నాను మీ అందరికి కూడా. కాబట్టి టైం మేనేజ్మెంట్ ఈస్ ద కీ టు సక్సెస్ మై డియర్ ఫ్రెండ్స్. అదే మనల్ని మనం మేనేజ్ చేసుకోవడం అని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. ఈ ప్రపంచంలో మీ అందరిని ఒక క్వశ్చన్ అడుగుతున్నాను. ఈ ప్రపంచంలో అందరికీ సమానంగా పంపిణీ చేయబడినటువంటి విషయాలలో 1, 2 అడుగుతాను మిమ్మల్ని. యెస్సా అవునంటే అవునండి, కాదంటే కాదని చెప్పేసి మీరు ఆన్సర్ చెప్పొచ్చు. సంపద అనేది ప్రపంచంలో అందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూట్ చేశారా అండి? దేవుడు గాని, ఈ ప్రకృతి గాని సంపద అనేది అందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అయిందా? నో. స్వామి గారు నో. ఎగ్జాక్ట్‌లీ. ఆరోగ్యం అనేది ఈ ప్రపంచంలో అందరికీ ఈక్వల్ గా డిస్ట్రిబ్యూషన్ అయిందా అండి? ఆరోగ్యం అనేది అందరికీ కూడా సమానంగా ఉందా? నో. వెరీ గుడ్ అండి. గ్రేట్, గ్రేట్. సూపర్, సూపర్. నిజంగానే అందరికీ సమానంగా ఇవ్వలా. కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఎలాంటి తేడా లేకుండా ఈక్వల్ గా దేవుడు, ప్రకృతి అందరికీ కూడా సమానంగా డిస్ట్రిబ్యూట్ చేసినటువంటిది ఒకే ఒకటి ఏంటంటే టైం మై డియర్ ఫ్రెండ్స్. ఈ టైం అనేది అందరికీ కూడా 24 గంటలే. అవునా కదా? అందరికీ 24 గంటలే. ఎవ్రీవన్ హ్యావ్ 24 అవర్స్ ఫర్ ఎ డే. అవునా కదా? నాకు 24 గంటలే, మీకు 24 గంటలే, అమెరికా అధ్యక్షుడికి 24 గంటలే, మా అమ్మమ్మకి 24 గంటలే, మన ప్రధానమంత్రి గారికి 24 గంటలే, అందరికీ కూడా 24 గంటలే. అంటే ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి దగ్గర నుంచి ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తి దగ్గరికి కూడా అందరికీ కూడా, లేదా ఒక పేదవాడి దగ్గర నుంచి ఒక ధనవంతుడు, కోట్లాధికారి అయినటువంటి వ్యక్తి అయినటువంటి కూడా టైం అనేది మాత్రం అందరికీ సమానంగా ఇచ్చాడు. అవునా కదా? ఒకసారి తమ్ము చూపించండి. మరి అందరికీ సమానంగా ఇచ్చినటువంటి ఆ టైంని మనం ఏ విధంగా, ఆ టైంకి తగ్గట్టు మనల్ని మనం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి? మన యొక్క టాస్క్‌ని ఆ టైంకి తగ్గట్టుగా మనం ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలనేది ఈరోజు నేను మీతో డిస్కస్ చేయాలనుకున్నాను. అదే లైఫ్ మేనేజ్మెంట్ లేదా సెల్ఫ్ మేనేజ్మెంట్ లేదా టాస్క్ మేనేజ్మెంట్ అని చెప్పేసి దీన్ని నేను పిలవడం అనేది జరుగుతుంది మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి సమయ నిర్వహణ అనేది చాలా 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 ఇంపార్టెంట్. అంటే సెల్ఫ్ మనల్ని మనం నిర్వహించుకోవడం అనేది, మన టాస్క్‌ని మనం నిర్వహించుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేటువంటి విషయాన్ని మీ అందరి దృష్టికి తెస్తున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్. వాట్ ఈస్ టైమ్ మేనేజ్మెంట్? టైమ్ మేనేజ్మెంట్ అని మనం అనుకుంటున్నాం కాబట్టి అసలు టైమ్ మేనేజ్మెంట్ అంటే ఏంటి? అనేది ఇక్కడ ఈ స్లైడ్‌లో మీకోసం నేను ఒక కొటేషన్‌ని రాయడం జరిగింది. టైమ్ మేనేజ్మెంట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ కంట్రోలింగ్ హౌ మచ్ టైమ్ టు స్పెండ్ ఆన్ స్పెసిఫిక్ యాక్టివిటీస్ టు మాక్సిమైజ్ ఎఫిషియన్సీ అండ్ ప్రొడక్టివిటీ. అంటే సమయ నిర్వహణ అనేది ప్రత్యేక కార్యకలాపాలపై ఎంత సమయాన్ని వెచ్చించాలో నియంత్రించుకునేటువంటి ప్రక్రియ. ఎందుకు నియంత్రించుకునేటువంటి ప్రక్రియ అంటే దాని ద్వారా మన యొక్క పని యొక్క సామర్థ్యాన్ని పెంపొందింపజేసుకోవడానికి, అలానే మన యొక్క పని యొక్క ప్రొడక్టివిటీ, ఉత్పాదకతని పెంపొందింపజేసుకోవడానికి మనం ఏ విధంగా అయితే టైంని కేటాయించుకుంటున్నామో స్పెసిఫిక్ యాక్టివిటీస్ మీద, దాన్నే మనం టైం మేనేజ్మెంట్ అంటున్నాం. సమయ నిర్వహణ అనేది మన సమయాన్ని సమర్థవంతంగా ప్లాన్ చేసుకోవడంతో పాటుగా, ఆ ప్లాన్ చేసుకున్నటువంటి సమయాన్ని నిర్వహించుకోవడంతో పాటుగా, నిర్వహించుకున్నటువంటి దాని ద్వారా వచ్చేటువంటి ఏదైతే ప్రొడక్టివిటీ ఉందో దాన్ని ఎక్కువగా పెంపొందింపజేసుకోవడం ఎలా అనేటువంటి విషయాన్ని తెలియజేసేదే టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్. వాస్తవంగా చాలా మందిని మనం అడిగితే ఈ టైం మేనేజ్మెంట్ అనేటువంటి విషయంలో ఒక 3 విషయాలు ఉన్నాయండి. ముందు టైం అంటే ఏంటో తెలియాలి. టైమింగ్ అంటే ఏంటో తెలియాలి. తర్వాత టైం మేనేజ్మెంట్ అంటే ఏంటో తెలియాలి. చాలా మంది ఏమనుకుంటామంటే మనం టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ అనుకుంటాం. నిజమా కాదా? ఒకసారి థంబ్ చూపించండి. టైం మేనేజ్మెంట్ అనేది చాలా ఈజీ కదా! అవునా కదా?
మై డియర్ ఫ్రెండ్స్, చాలా పవర్ఫుల్ అనుకుంటాం టైం మేనేజ్మెంట్ అనేది. కానీ టైం మేనేజ్మెంట్ అనేది మన చేతిలో ఉన్నటువంటి విషయమా? టైంని మనం మేనేజ్ చేయగలమా నిజంగా? నిజంగా మనం టైంని మేనేజ్ చేయగలమా? మన కంట్రోల్‌లో లేనటువంటి విషయాన్ని మనం మేనేజ్ చేసే అవకాశం ఉంటుందా? ఒకసారి థంబ్ చూపించండి. మన చేతిలో లేనటువంటి విషయాన్ని మనం మేనేజ్ చేసే అవకాశం ఉంటుందా అంటే ఉండదు మై డియర్ ఫ్రెండ్స్. ఉండదు. టైం మేనేజ్మెంట్ మనం చేయలేం. కాలం ఎంత పవర్‌ఫుల్ అంటే, కాలం ఎంత పవర్‌ఫుల్ అంటే ఒక అద్భుతమైనటువంటి కొటేషన్, ఒక అద్భుతమైన శ్లోకంలో చెప్తారు చాణక్యుడు. కాలాహ పచతి భూతాని, కాలాహ సంహరతే ప్రజా, కాలాహ సుతేషు జాగృతి, కాలాహ దురాతిక్రమః అంటాడు. అంటే పంచభూతాలను కూడా శాసించగలిగేటువంటి శక్తి కాలానికి ఉంది అంటాడు. కాలాహ పచతి భూతాని, పంచభూతాలు భూమి, ఆకాశం, నీరు, గాలి, అగ్ని అనేటువంటి పంచభూతాలన్నిటిని కూడా శాసించగలిగేటువంటి శక్తి ఒక కాలానికి ఉంటుంది అంటాడు. కాలం చాలా పవర్‌ఫుల్ అంటాడు. కాలాహ సంహరతే ప్రజా, కాలం తలుచుకుంటే ప్రజల్ని సంహరించగలదు. కాలాహ సుతేషు జాగృతి, అంటే కాలం మనందరం కూడా నిద్రపోతున్నా కూడా టైం అర్ధరాత్రి 12 అయినా కూడా కాలం జాగృతంగా ఉంటుందంట. నడుస్తూనే ఉంటుంది. పని చేస్తూనే ఉంటుంది. కంటిన్యూగా నడుస్తూనే ఉంటుంది అంటాడు. అలానే కాలాహ దురాతిక్రమః, కాలం తలుచుకుంటే మనల్ని ఏదో ఒక టైంలో ఏది కావాలంటే ఎలా అయినా సరే మనల్ని అది డెఫినిట్‌గా కాలం నుంచి తప్పించుకునేటువంటి అవకాశం లేకుండా అది మనల్ని దురాక్రమణ కూడా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది అంటాడండి. ఎంత గొప్ప మాట చూడండి మై డియర్ ఫ్రెండ్స్. అలాంటి కాలాన్ని మనం మేనేజ్ చేద్దాం అనుకుంటున్నాం. ఇది సాధ్యపడుతుందా? ఇది సాధ్యపడుతుందా? కాలాన్ని మనం మేనేజ్ చేసే అవకాశం మన దగ్గర లేదు. మన వల్ల కాదు. కాలాన్ని మనం మేనేజ్ చేయలేము. అందుకనే టైమ్ మేనేజ్‌మెంట్ అనేది కరెక్ట్ కాదు. సెల్ఫ్ మేనేజ్‌మెంట్ అన్నాను. లైఫ్ మేనేజ్‌మెంట్ అన్నాను. దాని తర్వాత టాస్క్ మేనేజ్‌మెంట్ అని చెప్పేసి ఇందాక అన్నాను. మై డియర్ ఫ్రెండ్స్, ఇందులో టైమ్ మేనేజ్‌మెంట్ ఈజీ కాదు అని మనకు తెలిసింది. మరి టైమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టైమ్ అంటే 2 రకాలుగా ఉంటుంది టైమ్. నంబర్ 1 ఏంటి అంటే అప్పలనాయుడు గారు, అనితాదేవి గారు, హరికృష్ణ గారు, మూర్తి గారు, శంకర్రావు గారు. ఓహ్! గ్రేట్, అందరూ వింటున్నారు, గ్రేట్. టైమ్ అనేది 2 రకాలుగా ఉంటుంది సార్. టైమ్ అనేది 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లీనియర్ టైమ్, అంటే అందరికీ ఒకే రకంగా ఉంటుందిది. లీనియర్ టైమ్ మీన్స్ ఇక్కడ ఒక నిమిషానికి 60 సెకన్లు, ఒక గంటకి 60 నిమిషాలు, ఒక రోజుకి 24 గంటలు అని మనం ఏదైతే చెప్తున్నామో, కొలుస్తున్నామో, దాన్ని మనం ఏమంటున్నాం, మెజర్ చేస్తున్నామో అలాంటి దాన్ని లీనియర్ టైమ్ అంటాం. కానీ రెండో రకం ఏంటో తెలుసా? ఇది వెరీ, 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 వెరీ పవర్‌ఫుల్ అన్నమాట. ఇదేంటి అంటే సైకలాజికల్ టైమ్ అంటాం. సైకలాజికల్ టైమ్ అనేది చాలా, 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 చాలా పవర్‌ఫుల్. ఇది అందరికీ ఒకే రకంగా ఉండదు. లీనియర్ టైమ్ అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. రోజుకి 24 గంటలు, గంటకి 60 నిమిషాలు, నిమిషానికి 60 సెకన్లు అనేది అందరికీ ఒకే రకంగా ఉంటుంది. కానీ సైకలాజికల్ టైమ్ అనేది అందరికీ ఒకే రకంగా ఉండదు. వేరు వేరుగా ఉంటుంది. వాళ్ళ యొక్క వాళ్ళు ఉండేటువంటి స్టేట్‌ని బట్టి డెఫినిట్‌గా ఇది మారుతూ ఉంటుంది. ఎలా మారుతుంది అనంటే, ఏదైనా ఒక విషయాన్ని మనం చేద్దాం అనుకున్నాం సార్. కామేశ్వరరావు గారు, వైకుంఠరావు గారు. ఏదైనా ఒక విషయాన్ని లేదా ఒక పనిని మనం చేద్దాం అనుకుంటున్నాం సార్. ఆ పనిని సార్ మనం చేద్దాం అనుకున్నప్పుడు వినండి, వినండి, వినండి. ఒకసారి మీరు వింటూ ఉండండి. ఓకేనా? ఏదైనా ఒక పనిని మనం చేద్దాం అనుకుంటున్నప్పుడు, ఆ పని చేయడానికి మనకి బాగా, ఆ పని అంటే మనకి బాగా ఇష్టంగా ఉందనుకోండి. మనం చాలా హ్యాపీ మూడ్‌లో ఆ పనిని ప్రారంభించాం. బాగా నచ్చినటువంటి పని అని మనం చేసుకుంటూ వెళ్తున్నాం. ఆ పని చేయడానికి చాలా ఎక్సైటెడ్‌గా ఉన్నాం. అలా ఆ స్టేట్ ఆఫ్ మూడ్‌లో మనం ఉండి ఆ పనిని చేసేటప్పుడు, ఆ పని చేయటం అనేది చాలా ఈజీ అవుతుంది. చాలా ఎఫెక్టివ్‌గా చేయగలం. చాలా సక్సెస్‌ఫుల్‌గా చేయగలం. చాలా చాలా తక్కువ టైంలో మనం చేయగలం. అవునంటారా? కాదంటారా? హరికృష్ణ గారు, ఒకసారి తమ్ము చూపించండి. యెస్ ఆర్ నో? ఒక పనిని మనం ఇష్టపడి, బాగా ఫోకస్ పెట్టి, మనం చాలా ఆనందంగా హ్యాపీ మూడ్‌లో మనం చాలా ఎక్సైటెడ్‌గా ఉండి, చక్కగా దాన్ని చేద్దాం అనేటువంటి ఆలోచన చేసి చేశాము. చేస్తే దాని రిజల్ట్ ఎలా వచ్చిందంటే, చాలా గొప్పగా వచ్చింది. చాలా కరెక్ట్‌గా వచ్చింది. చాలా ఎఫెక్టివ్‌గా వచ్చింది. బ్రహ్మాండంగా సక్సెస్ అయ్యాం.
అలాంటి మూడ్ని బట్టి అక్కడ టైం అనేది చాలా ఎఫెక్టివ్గా పనిచేస్తుంది. లేదు ఇంకొక పని చేసాం మనం, ఇంకొక పని చేద్దాం అనుకున్నాం. ఆ పని చేసేటప్పుడు ఏమైంది సార్? ఆ పని చేసేటప్పుడు ఏమైంది అంటే మన మూడ్ బాలేదు. మనం బ్యాడ్ మూడ్‌లో ఉన్నాం. కానీ ఆ బ్యాడ్ మూడ్‌లో కూడా ఆ పని చేద్దామని మనం ప్రయత్నం చేసాం. ప్రయత్నం చేసినప్పుడు ఎలా ఉంటుందంటే అసలే బ్యాడ్ మూడ్‌లో ఉన్నాం గదా! ఆ పని మీద ఫోకస్ చేయలేక అంతకుముందు ఆ బ్యాడ్ మూడ్ రావడానికి కారణమైనటువంటి ఏదైతే కారణం ఉందో అది గుర్తొచ్చి దాని ద్వారా ఈ వచ్చినటువంటి బ్యాడ్ మూడ్‌ని కంటిన్యూ చేసుకుంటూ మనం వెళ్తున్నాం కాబట్టి ఆ పని మీద ఫోకస్ అనేది తగ్గుతుంది. బ్రెయిన్ అనేది కాన్సంట్రేషన్ చేయక తప్పులు జరుగుతాయి. తప్పులు జరిగినప్పుడు ఏమవుతుంది? ఆ పని రిజల్ట్ అనేది ఫెయిల్యూర్ వస్తుంది. ఫెయిల్యూర్ వచ్చినప్పుడు మన పరిస్థితి ఎలా ఉంటుంది అంటే సైకలాజికల్ టైము చాలా, చాలా ఏమవుతుంది? ఫెయిల్యూర్‌కి గురి చేసినట్టుగా అవుతుంది. కాబట్టి నేను టైమ్‌ని 2 రకాలుగా చెప్తున్నాను. మన లీనియర్ టైమ్‌లో అందరికీ ఒకే రకంగా ఉన్నటువంటి టైం అనేది పెద్ద ప్రభావం చూపదు మై డియర్ ఫ్రెండ్స్. కానీ రెండవది సైకలాజికల్‌గా ఉన్నటువంటి టైం ఏదైతే ఉందో ప్రతి ఒక్కళ్ళకి కూడా ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ సైకలాజికల్ మూడ్‌లో, హ్యాపీ మూడ్‌లో, ఎక్సైటెడ్ మూడ్‌లో ఆనందంగా మనం పని చేసేటువంటి స్టేట్ ఆఫ్ మైండ్‌తో మనం ఆ పనిని చేసేటువంటి ఆ టైమింగ్ ఏదైతే ఉంటుందో దాన్ని దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి టైం అనేది చాలా ఇంపార్టెంట్ ఇక్కడ. టైం అన్నప్పుడు 2 రకాల టైం అని గుర్తుపెట్టుకోవాలి. అలానే టైమింగ్ చూడండి. టైమ్ మేనేజ్‌మెంట్‌లో 3 పాయింట్స్ అని చెప్పాను. ఒకటి టైం అంటే ఏంటో తెలియాలి. టైమింగ్ అంటే ఏంటో తెలియాలి. మూడవది టైమ్ మేనేజ్‌మెంట్ అంటే ఏంటో తెలియాలి. ఇందాక చెప్పాను టైమ్ మేనేజ్‌మెంట్ అనేది అంత ఈజీ కాదు. మన వల్ల కాదు. మన చేతిలో లేదు అని. టైం అంటే ఏంటో చెప్పాం. టైం 2 రకాలుగా ఉంటుంది. ఒకటి లీనియర్ టైం, రెండోది సైకలాజికల్ టైం అని. లీనియర్ టైం అనేది పెద్ద ప్రభావం చూపదు. కానీ సైకలాజికల్ టైం అనేది ప్రభావితం చూపిస్తుంది. మన యొక్క స్టేట్ ఆఫ్ మైండ్‌ని బట్టి, మన మూడ్‌ని బట్టి ఉంటుంది అని చెప్పాను. తర్వాత టైమింగ్ మై డియర్ ఫ్రెండ్స్. టైమింగ్ ఈస్ వెరీ, 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 వెరీ ఇంపార్టెంట్. టైమ్ మేనేజ్‌మెంట్‌లో టైమింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. టైమింగ్ ఏంటసల? టైమింగ్ ఏంటంటే ఏదైనా సరే ఒక పనిని మనం చేసేటప్పుడు ఆ టైమింగ్ కూడా కరెక్ట్‌గా ఉందా లేదా కూడా ఆ టైమింగ్ కూడా మనం చూసుకోవాల్సిన అవసరం ఉంది. టైమింగ్ అంటే ఏంటి? బాలకృష్ణ గారు టైమింగ్‌ని బట్టి మన రిజల్ట్ రావడం ఏంటి? మై డియర్ ఫ్రెండ్స్ ఒక రైతు ఒక విత్తనాన్ని నాటుతున్నాడంటే సీజన్‌ని బట్టి సీజన్ స్టార్ట్ అయినటువంటి సందర్భంలో సీజన్‌ని బట్టి నాటితే బ్రహ్మాండమైనటువంటి రిజల్ట్ వస్తుంది. యెస్ ఆర్ నో? అవునా కాదా? వైకుంఠరావు గారు, భాస్కర్‌రావు గారు, అనురాధ గారు, శ్రీదేవి మేడం గారు. అవునా కాదా? ఒకసారి థంబ్ చూపించండి. టైమింగ్ అనే దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నాను. టైమింగ్ అనేది ఏంటి సార్ అంటే రైతు ఒక విత్తనాన్ని నాటేటప్పుడు ఖచ్చితంగా, ఖచ్చితంగా సీజన్ స్టార్ట్ అయ్యేటువంటి టైంలో నాటితే బెస్ట్, బెస్ట్ పంట బెటర్ ఆహ్, పంట అనేది వచ్చేటువంటి అవకాశం ఉంది. అవునా కాదా? ఒకసారి థంబ్ చూపించండి. యెస్ ఆర్ నో? అలా కాకుండా సీజన్‌తో నాకు సంబంధం లేదండి. నా దగ్గర బ్రహ్మాండమైనటువంటి నా దగ్గర బ్రహ్మాండమైనటువంటి విత్తనాలున్నాయి. నేను సీజన్‌తో నాకు సంబంధం లేకుండా నా ఇష్టం వచ్చిన టైంలో నేను నాటుతానని చెప్పేసి అన్నాడనుకోండి. రిజల్ట్ ఎలా వస్తుంది? పంట బాగా పండుతుందా అండి? పండేటువంటి అవకాశం లేదు మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి టైమింగ్ అనేది వెరీ, వెరీ ఇంపార్టెంట్. మనం మన టైమ్‌ని ఏ విధంగా వాడుతున్నాం అనేది చాలా, చాలా ఇంపార్టెంట్. ఆ టైమింగ్‌ని బట్టి మన రిజల్ట్స్ అనేవి వస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక బిజినెస్ చేసేటువంటి వ్యక్తి ఒక ఆలోచన చేశాడంట. నా దగ్గర అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఉంది మూర్తి గారు. నా దగ్గర అద్భుతమైనటువంటి ప్రొడక్ట్ ఉంది. నా దగ్గర దాన్ని అమ్మేటువంటి బ్రహ్మాండమైనటువంటి కమ్యూనికేషన్ స్కిల్స్ కూడా ఉన్నాయి. మరి ఇంకా ఎందుకు అమ్మలేను నేను? అని అనుకుని స్టార్ట్ చేశాడంట. ఏ టైంలో స్టార్ట్ చేశాడో తెలుసా? టైమింగ్‌తో సంబంధం లేకుండా నేను అమ్ముతానన్నాడంట. అంటే సమ్మర్‌లో స్వెటర్ అమ్మటం లాంటిది. సమ్మర్‌లో స్వెటర్ ఎవరైనా కొనగలరా అండి? నువ్వు ఎంత నాణ్యమైనదైనా సరే, ఎంత బ్రహ్మాండమైనదైనా సరే, నీకు ఎన్ని కేపబిలిటీస్ ఉన్నా సరే, నీకెంత కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా సరే, మనం సమ్మర్‌లో స్వెటర్ అమ్మగలమా? బిజినెస్‌లో నీ దగ్గర ఎంత గొప్ప ప్రొడక్ట్ ఉన్నా కూడా, నీకెన్ని కమ్యూనికేషన్ స్కిల్స్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా కూడా, నువ్వు టైమింగ్‌ని ఫాలో అవ్వకపోతే బిజినెస్ అవ్వదు మై డియర్ ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోవాలి. యెస్ ఆర్ నో? కాబట్టి టైమ్ మేనేజ్‌మెంట్‌లో మనం తెలుసుకోవాల్సింది టైమ్ అంటే ఏంటో తెలుసుకోవాలి. టైమింగ్ తెలుసుకోవాలి. తప్పనిసరిగా టైమ్ మేనేజ్‌మెంట్ మన చేతిలో ఉండదని మనం తెలుసుకోవాలి. అలా మూడిటిని కూడా మనం బేరేజ్ వేసుకొని ఎప్పుడైతే మనం దాన్ని ఉపయోగించగలమో, అప్పుడు మనం అద్భుతాలు సృష్టించేటువంటి వ్యక్తి అవుతామని చెప్పి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. టైమ్ ఈస్ వెరీ, వెరీ, వెరీ పవర్‌ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్.
అదేంటి? టైమ్ ఈజ్ మనీ అంటారు చాలా మంది. యాక్సెప్ట్ చేస్తారా? టైమ్ ఈజ్ మనీ యాక్సెప్ట్ చేస్తారా? నో. టైమ్ ఈజ్ మోర్ దాన్ మనీ అంటాను నేను. టైమ్ ఈజ్ గోల్డ్ యాక్సెప్ట్ చేస్తారా? నో మై డియర్ ఫ్రెండ్స్. టైమ్ ఈజ్ మోర్ దాన్ గోల్డ్. టైమ్ ఈజ్ వెరీ 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 ప్రీసియస్ మై డియర్ ఫ్రెండ్స్. కాబట్టి ఆ టైంని ఆ టైంకి తగ్గట్టు మనల్ని మనం ఏ విధంగా మేనేజ్మెంట్ చేసుకోవాలి, మనల్ని దానికి అనుకూలంగా మన టాస్క్ ని దానికి అనుకూలంగా ఏ విధంగా మేనేజ్ చేసుకోవాలి అనేది సెల్ఫ్ మేనేజ్మెంట్. అదే టాస్క్ మేనేజ్మెంట్, అదే లైఫ్ మేనేజ్మెంట్ మై డియర్ ఫ్రెండ్స్. దానికి అనుకూలంగా మనం ఆ మేనేజ్మెంట్ చేసుకోవాలి అంటే ఒక గొప్ప లక్ష్యాన్ని పెట్టుకోవాలి. ఆ లక్ష్యానికి అనుగుణంగా దాన్ని సాధించడానికి కావాల్సినటువంటి నాలెడ్జ్ ని మనం గెయిన్ చేసుకోవాలి. ఆ నాలెడ్జ్ తో పాటు అనేక రకాల స్కిల్స్ ని కూడా మనం పెంపొందింప చేసుకొని ఆ సమయానికి తగ్గట్టుగా మనం ఏదైతే గోల్ పెట్టుకున్నామో ఆ గోల్ ని సాధించడాన్ని డెఫినెట్ గా లైఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి, సెల్ఫ్ మేనేజ్మెంట్ అని చెప్పేసి నేను మీ అందరికీ తెలియజేస్తున్నా. చాలా మందికి ఒక డౌట్ ఉంటుంది బాలకృష్ణ గారు. చాలా మందికి ఒక డౌట్ ఉంది హరికృష్ణ గారు. ఏంటి? చాలా మంది టైం వేస్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి అంటూ ఉంటారు. టైం ఎవ్వరు కూడా వేస్ట్ చేయరంటాను నేను. ఎలా? అదేంటి సార్ భలే చెప్పారు మీరు. భాస్కరరావు గారు, అనురాధ గారు, చిరంజీవి గారు, కామేశ్వరరావు గారు, బంగారాజు గారు. మై డియర్ ఫ్రెండ్స్, టైం చాలా మంది వేస్ట్ చేస్తూ ఉంటారని చెప్పేసి మనం అనుకుంటూ ఉంటాం కదా. నిజమా కదా? తమ్ము చూపించండి ఒకసారి. కానీ నేనేమంటానంటే టైం ఎవ్వరు కూడా వేస్ట్ చేయరు. నోబడీ ఆన్ ద ఎర్త్ అండ్ వేస్ట్ టైం కెన్ వేస్ట్ టైం మై డియర్ ఫ్రెండ్స్. ఎవరు కూడా ఈ ప్రపంచంలో మనం టైం వేస్ట్ చేయరు అని చెప్పేసి నేను అంటాను. ఎలా అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చూపిద్దామని అక్కడ ఒక పిక్ ని పెట్టాను చూడండి ఒకసారి. దాన్ని ఏమంటారంటే ఆర్ శాండ్ క్లాక్ అంటాం. అందరికీ తెలుసు కదా, మనం చూసాం, మనందరికీ తెలిసినటువంటిదే. అందులో గమనించండి, ఈ శాండ్ క్లాక్ లో 2 రకాల పోర్షన్స్ ఉన్నాయి. ఒకటి పైన ఉంది, రెండోది కింద ఉంది. అవునా కదా? అందులో శాండ్ ఉంది, ఇసుక ఉంది. దాన్ని మీరు చూడండి. దాన్ని మనం ఏం చేస్తామంటే టైం ఫిక్స్ చేస్తాం. ఆ టైం ఫిక్స్ చేసి ఎంత టైంకైతే మనం ఫిక్స్ చేసామో దాన్ని బట్టి అది కింద పోర్షన్‌లోకి, అంటే కింద ఉన్నటువంటి భాగంలోకి పైనుంచి కిందకొస్తుంది. ఏ సార్ నో? నిజమా కాదా? నిజమా కాదా? ఇక్కడ గమనించండి. పైన ఉన్నటువంటి ఏదైతే పోర్షన్ ఉందో, పైన ఉన్నటువంటి ఆ యొక్క భాగం ఉందో, ఆ భాగంలో ఉన్నంత ఇసుక అది ఫర్ ఎగ్జాంపుల్ అది చాలా 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 యూజ్‌ఫుల్ అనుకోండి. యూజ్‌ఫుల్ ప్లేస్‌లో ఉందనుకుందాం. లేదు, దాన్ని మనం ఏమనొచ్చంటే ఆహ్, మనకు ఉపయోగపడేటువంటి ప్లేస్‌లో, లేకపోతే ఇంకా చాలా ఇంకేమంటామంటే ప్రొడక్టివిటీ. యెస్. ప్రొడక్టివ్ ప్లేస్‌లో ఉంది అనుకుందాం. కిందది యూజ్ లెస్ ప్లేస్ అనుకుందాం. నాన్ ప్రొడక్టివ్ అనుకుందాం. మీరు గమనించండి. శాండ్ అనేది టైం అనుకోండి ఇక్కడ. ఆ ఇసుక అనేది టైం అనుకోండి. పైన ఉన్నటువంటి భాగంలో ఉన్నంత సేపు కూడా ప్రొడక్టివిటీ బావుంటుంది. యూజ్‌ఫుల్‌గా ఉన్నట్టుగా మనం భావిస్తాం. కానీ టైం ఫిక్స్ చేసినటువంటి ఆ ఫిక్సింగ్ ప్రకారంగా పైనుంచి కిందకొచ్చేస్తూ ఉంటుంది. ఆ టైం అయిపోయిన తర్వాత ఆ ఇసుకంతా కూడా కింద దాంట్లోకొచ్చేస్తుంది. అంటే పైన ప్రొడక్టివ్ ప్లేస్‌లో, యూజ్‌ఫుల్‌గా ఉన్నటువంటి ప్లేస్‌లో ఉన్నా కూడా టైం అనేది వేస్ట్ అవ్వలా. యెస్ ఆర్ నో? టైం అనేది అక్కడ ప్రొడక్టివ్ గానే ఉంది. చాలా అద్భుతాలు క్రియేట్ చేసింది. అయినా సరే అక్కడి నుంచి కిందకొచ్చినటువంటి ప్లేస్‌లో టైంని మనం గమనించినట్లయితే అదే శాండ్‌ని, అక్కడ కూడా టైం అనేది వేస్ట్ అవ్వలా. ఆ టైం అనేది ఇన్వెస్టే చేయబడింది. పైనున్న ఇన్వెస్ట్ చేయబడింది, కిందకొచ్చినా ఇన్వెస్ట్ చేయబడింది. దేని మీద ఇన్వెస్ట్ చేయబడింది అంటే పైనున్నటువంటి సందర్భంలో యూజ్‌ఫుల్‌గా ఉంది, ప్రొడక్టివిటీగా అది ఇన్వెస్ట్ చేయబడింది. కిందకొచ్చినటువంటి భాగంలోకొచ్చేసరికి యూజ్‌లెస్ అండ్ నాన్ ప్రొడక్టివ్ ఏవైతే పనులున్నాయో దాంట్లో కూడా ఇన్వెస్ట్ చేయబడింది. యెస్ ఆర్ నో? అంతేగాని టైం వేస్ట్ అవ్వలేదక్కడ. కాబట్టి టైం వేస్ట్ అనేది ఎవరు చేయరు ఈ ప్రపంచంలో. అర్థమైందా? నోబడీ ఆన్ ద ఎర్త్ కెన్ వేస్ట్ టైమ్ అన్నాను. ఎవ్వరు కూడా టైం వేస్ట్ చేయడానికి ఛాన్స్ లేదు. ఎవ్వరు కూడా వేస్ట్ చేయలేరు. కానీ మనం దాన్ని ప్రొడక్టివ్ దాని మీద పెడుతున్నామా? నాన్ ప్రొడక్టివ్ దాని మీద పెడుతున్నామా? యూజ్‌ఫుల్ దాని మీద పెడుతున్నామా? యూజ్‌లెస్ దాని మీద పెడుతున్నామా అనే దాన్ని బట్టి దాని యొక్క విలువ ఉంటుంది. టైం అనేది ఎప్పుడు కూడా ఇన్వెస్ట్ చేయబడుతుంది. మీరందరూ కూడా గమనించాలి అనేటువంటి ఉద్దేశ్యాన్ని మీ అందరికీ చెప్తున్నాను.
మై డియర్ ఫ్రెండ్స్. సార్ నెక్స్ట్ స్లైడ్. ఇలాంటి టైంని మన లైఫ్ ఆ టైంకి తగ్గట్టుగా మనల్ని మనం ఏ విధంగా మనం మేనేజ్ చేసుకోవచ్చు అనేది మనం ఈరోజు కొన్ని టెక్నిక్స్ ద్వారా మీ అందరికీ కూడా నేను తెలియజేస్తున్నాను. టైం మేనేజ్మెంట్ ఈస్ ద కీ టు అచీవింగ్ అవర్ గోల్స్. ఇందాక అన్నాను, మన గోల్స్ ని మనం సాధించాలంటే డెఫినెట్ గా టైం మేనేజ్మెంట్ ని మనం ఫాలో అవ్వాలి. టైం మేనేజ్మెంట్ ఈస్ ద ప్రయారిటైజ్ అవర్ టాస్క్స్ అండ్ ఫోకస్ ఆన్ వాట్స్ ఇంపార్టెంట్. మన జీవితంలో మనకి ఏమి ఇంపార్టెంటో వాటి మీద ఫోకస్ చేయడానికి, మన టాస్క్ అన్నిటిలో కూడా వాటి మీద ప్రయారిటైజేషన్ చేసుకొని దాని మీద మనం ఫోకస్ చేయడానికి కావలసినటువంటి నైపుణ్యం ఏదైతే ఉందో దాన్ని మనం టైం మేనేజ్మెంట్ అని చెప్పేసి అంటున్నాం. మై డియర్ ఫ్రెండ్స్, సమయాన్ని సమర్థవంతంగా ఉపయోగించుకోవడం అనేది లక్ష్య సాధనకి చాలా చాలా అవసరం. అవునంటారా కాదంటారా? తమ్ము చూపించండి. ఏ సార్ నో? అలానే ఇక్కడ ఒక పాయింట్ రాశాను. టైం మేనేజ్మెంట్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ గెట్టింగ్ థింగ్స్ డన్. టైం మేనేజ్మెంట్ అంటే కేవలం మనం పనుల్ని చేసేయడం కోసమే కాదు. ఇట్స్ అబౌట్ గెట్టింగ్ ద రైట్ థింగ్స్ డన్. మనం పనులు సక్రమైనటువంటి టైంలో చేయడాన్ని టైం మేనేజ్మెంట్ అనం. రైట్ థింగ్స్ చేయాలి. కరెక్ట్ గా ఇంపార్టెంట్ ఏవైతే మనకి పనులు ఉన్నాయో వాటిని చేయడాన్ని మాత్రమే టైం మేనేజ్మెంట్ అంటారే అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తాను. ఈ టైం మేనేజ్మెంట్ లో మై డియర్ ఫ్రెండ్స్, ఈ సెల్ఫ్ మేనేజ్మెంట్ లో మై డియర్ ఫ్రెండ్స్, ఈ టాస్క్ మేనేజ్మెంట్ లో మై డియర్ ఫ్రెండ్స్, ఈ లైఫ్ మేనేజ్మెంట్ లో మై డియర్ ఫ్రెండ్స్, ఎవ్రీ సెకండ్, ఎవ్రీ మినిట్ అండ్ ఎవ్రీ అవర్ వెరీ 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 ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి సెకండ్, ప్రతి నిమిషం, ప్రతి గంట కూడా మనకు చాలా 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 మన లైఫ్ లో గొప్ప డిఫరెన్స్ ని క్రియేట్ చేసేటువంటి వాల్యూని కలిగి ఉన్నటువంటి గాని మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. కాబట్టి టైం అనేది చాలా 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 ప్రీసియస్ అని చెప్పేసి ఇందాక చెప్పాను. అలాంటి టైంని మనం అలాంటి టైంకి తగ్గట్టుగా మనల్ని మనం మేనేజ్ చేసుకుంటే ఎలాంటి బెనిఫిట్స్ వస్తాయి అనేది మీ అందరికీ నేను చెప్దాం అనుకుంటున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్. బెనిఫిట్స్ ఆఫ్ సెల్ఫ్ మేనేజ్మెంట్, బెనిఫిట్స్ ఆఫ్ టాస్క్ మేనేజ్మెంట్, బెనిఫిట్స్ ఆఫ్ లైఫ్ మేనేజ్మెంట్. మై డియర్ ఫ్రెండ్స్, దాంట్లో మొట్టమొదటి ఉపయోగం ఏంటి సార్ అంటే ఇంప్రూవింగ్ అవర్ ఎఫిషియన్సీ. మన యొక్క పని సమర్థతని మనం పెంచుకునేటువంటి అవకాశం, మనల్ని టైంకి అనుగుణంగా మనల్ని మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకుంటే అది జరిగేటువంటి అవకాశం ఉంది. దాని ద్వారా ఏం జరుగుతుంది సార్? ఇంక్రీజింగ్ ప్రొడక్టివిటీ. డెఫినెట్ గా ఇంప్రూవింగ్ వర్క్ ఎఫిషియన్సీ అనేది మనం ఇంప్రూవ్ చేయగలిగినట్లయితే డెఫినెట్ గా ప్రొడక్టివిటీ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఏ సార్ నో? ఒకసారి తమ్ము చూపించండి. ఏ సార్ నో? కాబట్టి మనకి వర్క్ ఎఫిషియన్సీ పెరగడంతో పాటుగా ప్రొడక్టివిటీ కూడా పెరుగుతుంది. అలానే సెల్ఫ్ మేనేజ్మెంట్ ని టైంకి అనుగుణంగా మనం మేనేజ్ చేయగలిగినట్లయితే ఇంకేం వస్తుంది సార్? ఇంకేం ప్రయోజనం ఉంటుంది అంటే రెడ్యూసింగ్ స్ట్రెస్. ఒత్తిడిని మనం తగ్గించుకోవచ్చు. తద్వారా ఏంటి బెనిఫిట్? డెఫినెట్ గా మై డియర్ ఫ్రెండ్స్, ఇంప్రూవింగ్ హెల్త్. మనం ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేటువంటి అవకాశం వస్తుందా లేదా? ఒత్తిడిని మనం తగ్గించుకున్నామంటే మన ఆరోగ్యాన్ని మనం మెరుగుపరుచుకున్నట్టా కాదా? కాబట్టి అది కూడా మనకి సెల్ఫ్ మేనేజ్మెంట్ ద్వారా వస్తుంది. అలానే అచీవింగ్ అవర్ గోల్స్. మన లక్ష్యాలను మనం సాధించుకోవచ్చు. మన టైంకి అనుగుణంగా, కాలానికి అనుగుణంగా మనల్ని మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకుంటే, మన టాస్క్ ని మనం సెల్ఫ్ మేనేజ్మెంట్ చేసుకోగలిగితే, మన యొక్క లైఫ్ మేనేజ్మెంట్ ని కరెక్ట్ గా కాలానుగుణంగా చేసుకోగలిగితే డెఫినెట్ గా గోల్స్ ని మనం అచీవ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. అలానే సేవింగ్ టైం. సమయాన్ని మనం ఆదా చేయొచ్చు. సార్ నెక్స్ట్ స్లైడ్. సమయాన్ని కూడా మనం ఆదా చేసేటువంటి అవకాశం కూడా ఉంటుంది. దాంతో పాటుగా ఇంకేం ఎలాంటి బెనిఫిట్స్ ఉన్నాయి అని అన్నప్పుడు బ్యాలెన్స్ పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్. వ్యక్తిగత లైఫ్ తో పాటుగా వృత్తిపరమైనటువంటి లైఫ్ ని రెండింటిని కూడా మనం సమతుల్యతల బ్యాలెన్స్ చేసేటువంటి అవకాశం కూడా వస్తుంది. దాంతో పాటు ఇంప్లిమెంటింగ్ ఐడియాస్ అండ్ థాట్స్ ఇన్ ఏ ప్లానెడ్ మేనర్ అని చెప్పేసి రాశాను. ప్లాన్డ్ మేనర్ అని రాశాను. అంటే మన యొక్క ఆలోచనలు, మన యొక్క ఐడియాస్ ని మనం ప్రణాళికాబద్ధంగా డెఫినెట్ గా అమలు చేసేటువంటి అవకాశం కూడా వస్తుంది. టైం మేనేజ్మెంట్ లేదా సెల్ఫ్ మేనేజ్మెంట్ లేదా టాస్క్ మేనేజ్మెంట్ లేదా లైఫ్ మేనేజ్మెంట్ చేయటం వల్ల ఆ బెనిఫిట్ కూడా వస్తుంది. అలానే ఎన్హాన్సింగ్ వర్క్ లైఫ్ బ్యాలెన్స్. వర్క్ ని, లైఫ్ ని రెండింటిని కూడా మనం బ్యాలెన్స్ చేసుకునే అవకాశం కూడా మనకు వస్తుంది. అలానే బెటర్ డెసిషన్ మేకింగ్.
మంచి నిర్ణయాలు చేసేటువంటి అవకాశం కూడా మనకి వస్తుంది. దేనివల్ల? కాలానికి అనుగుణంగా మనల్ని మనం మేనేజ్ చేసుకుంటే, మన టాస్క్‌ని మనం మేనేజ్ చేసుకుంటే, మన లైఫ్‌ని మనం మేనేజ్ చేసుకుంటే, డెఫినిట్‌గా ఇలాంటి ప్రయోజనాలన్నీ కూడా మనం పొందే అవకాశం ఉంది అని చెప్తున్నాను. ఓకేనా? సార్ నెక్స్ట్ స్లైడ్. అలాంటి టైంని, అలాంటి సమయానికి మన టాస్క్‌ని మనం నిర్వహించేటువంటి టైమింగ్‌లో కొన్ని టెక్నిక్స్ మీ దృష్టికి తెద్దాం అనుకుంటున్నాను. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. చాలా టెక్నిక్స్ ఉన్నాయి. ఆ టెక్నిక్స్‌ని మనం కొన్ని టెక్నిక్స్, ఒక 5, 6 టెక్నిక్స్‌ని మీ దృష్టికి నేను తేవాలనేటువంటి ఆలోచన చేశాను. దాని ముందు ఈ యొక్క మన యొక్క 24 గంటల సమయాన్ని, ఒక రోజుని మనం ఏ విధంగా డివైడ్ చేసుకొని ఉపయోగించుకోగలిగితే మనల్ని మనం సెల్ఫ్ మేనేజ్‌మెంట్ అద్భుతంగా చేసుకున్నట్టు, మన యొక్క లైఫ్ మేనేజ్‌మెంట్ మనం అద్భుతంగా చేస్తున్నట్టు, లేదా మన యొక్క టాస్క్ మేనేజ్‌మెంట్‌ని మనం అద్భుతంగా చేస్తున్నట్టు అనేటువంటి ఉద్దేశ్యంతో ఈ యొక్క స్లైడ్‌ని మీకోసం నేను క్రియేట్ చేయడం జరిగింది. 24 గంటలు అందరికి కూడా ఉంది. అవునా కాదా? ఇందాక మనం అనుకున్నాం. ప్రతి ఒక్కళ్ళకి కూడా 24 అవర్సే ఉంది. అలాంటి 24 అవర్స్‌ని మనమేం చేద్దాము అనంటే, నాకు తెలిసినట్టుగా, నాకు నచ్చినట్టుగా నేను మీకిక్కడ చూపిచ్చాను. లైఫ్‌ని మనం 7, 8, 9 లైఫ్‌లో మన రోజుని 7, 8, 9గా 3 భాగాలుగా డివైడ్ చేద్దాము అని జెప్పాను. 7, 8, 9 7 అవర్స్ చక్కటి నిద్ర కోసం వాడండి. 7 గంటలు చక్కటి నిద్ర కోసం వాడండి. 8 గంటలు మీరు చేసేటువంటి పని కోసం వాడండి. ఫిక్స్ 8 గంటలు. ఓకేనా? మిగతా 9 గంటల్ని మళ్ళీ 3 రకాలుగా డివైడ్ చేయండి. ఆ 3 రకాల్లో ఒక్కొక్క గంటని, ఒక్కొక్క విషయం మీద 9 రకాల విషయాల మీద ఆ 9 గంటల్ని కేటాయించండి అని మీకు నేను చెప్పదలుచుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అందులో ఒక 3 గంటలు 3 హెచ్‌ఎస్ మీద మీరు ఫోకస్ పెట్టండి. 3 హెచ్‌ఎస్ మీద ఖర్చు పెట్టండి. 3 రకాల హెచ్‌ల మీద ఖర్చు పెట్టండి. ఒక నంబర్ 1 హెచ్ ఏంటయ్యా అంటే, మీ హెల్త్ కోసం ఒక గంటని కేటాయించండి. మీ హెల్త్‌ని పెంపొందింపజేసుకోవడం అంటే, మీరు ఆ హెల్త్ చూడండి, మన బాడీ, మన బ్రెయిను భగవంతుడు మనకిచ్చినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి విలువ కట్టలేనటువంటి అత్యంత విలువైనటువంటి విషయాలట. బాడీని, మైండ్‌ని ఎంత ఉపయోగిస్తే అంత ఆరోగ్యవంతం అవుతుంది. బ్రెయిన్‌ని ఎంత ఉపయోగిస్తే అంత షార్ప్ అవుతుందంట. కాబట్టి మన హెల్త్ బావుండాలంటే 120 సంవత్సరాలు బతికేటువంటి ఈ బాడీని మనం కనీసం ఒక 100 సంవత్సరాలన్నా మనం బ్రతకాలి అంటే, మనకు ఆయుష్ బావుండాలంటే, హెల్త్ బావుండాలంటే డెఫినిట్‌గా రోజుకో గంట సేపు దాని మీద మనం వ్యాయామం చేయాల్సినటువంటి అవసరం ఉంది. మీరు ఎక్సర్‌సైజ్ చేయాల్సిన అవసరం ఉంది. వాకింగ్ చేయాల్సిన అవసరం ఉంది. యోగా చేయాల్సిన అవసరం ఉంది. మీ ఇష్టం. ఏం చేస్తారనేది మీ ఇష్టం. కానీ ప్రతిరోజు ఒక గంట మీ హెల్త్ కోసం కేటాయించాలి. నేను గొప్పవాడిని అవ్వాలనే ఆశ ఉంటుంది. నా పిల్లల్ని గొప్ప స్థాయిలో ఉంచాలనుకుంటాం. నా ఫ్యామిలీకి అన్నీ సమకూర్చాలనుకుంటాం. ముందు అవన్నీ జరగాలంటే నువ్వు హెల్తీగా ఉండాలి. యెస్ ఆర్ నో? ఒకసారి తమ్ము చూపించండి. యెస్ ఆర్ నో? అవునా కాదా? కాబట్టి ప్రతిరోజు ఒక గంట సేపు రాజుగారు అవునా కదా? ఇన్‌చార్జ్ రాజుగారు. కాబట్టి ఒక గంట సేపు హెల్త్ మీద మనం కేటాయించాల్సిన అవసరం ఉందని మీ అందరికి చెప్తున్నాను. తర్వాత ఇంకొక హెచ్, హైజీన్. మనకి కావాల్సినటువంటి మన రోజువారీ కార్యక్రమాల్లో మనం హైజీన్ కోసం ఒక గంట సేపుని వాడండి. అలానే మూడవ హెచ్ ఏంటంటే హాబీ ఉండాలి. మై డియర్ ఫ్రెండ్స్, కొంతమందికి ఇప్పుడు నేనున్నాను. నేను ఒక గంట సేపు నాకు నచ్చినటువంటి పాటలు వింటాను. నచ్చినటువంటి పాటల్ని కొద్దిసేపు పాడుకుంటూ ఉంటాను. అది నా హాబీ. ఇంకా కొంతమందుంటారు. వాళ్ళకి చక్కటి బొమ్మలు గీయటం వాళ్ళకి ఒక హాబీ అనుకోండి. ఇంకా కొంతమందికి పుస్తకాలు చదవడం హాబీ అనుకోండి. దాని మీద ప్రతిరోజు ఒక గంట సేపు కేటాయించాలి మై డియర్ ఫ్రెండ్స్. అలా కేటాయిస్తేనే అద్భుతమైనటువంటి రిజల్ట్ అనేది మనకొచ్చేటువంటి అవకాశం ఉంది అని మీ అందరికీ నేను చెప్తున్నాను. కాబట్టి 3 గంటలు కూడా ఈ 3 హెచ్‌ల మీద ఖచ్చితంగా హెల్త్ మీద ఒక గంట, హైజీన్ మీద ఒక గంట, హాబీ మీద ఒక గంట కేటాయించాలి. అలానే 3 ఎఫ్స్ అని రాశానిక్కడ. 3 ఎఫ్ అని రాశాను. నంబర్ 1 ఒక గంట ఫస్ట్ ఎఫ్ ఏంటంటే ఫ్యామిలీ కోసం కేటాయించాలి. అదేంటి సార్, వాళ్ళతోనే మనం కలిసి ఉంటున్నాం గదా! వాళ్ళతోనే ఉంటున్నాం గదా 24 గంటలు అనుకుంటాం. కానీ ప్రశాంతంగా ఫోను లేకుండా, ఆఫీస్‌లో విషయాలు లేకుండా, లేదా మనకున్నటువంటి టెన్షన్స్ అన్నీ కూడా పక్కన పెట్టేసి,
వాళ్ళతో మనం ప్యూర్‌గా వాల్యుబుల్ ఫ్యామిలీ టైమ్‌ని గడిపేటువంటి అవకాశాన్ని మనం వాళ్ళకివ్వాలి. మనం వాళ్ళతో గడపాలి. హృదయపూర్వకంగా వాళ్ళతో మనం మాట్లాడాలి. హృదయపూర్వకంగా వాళ్ళతో మనం కలిసి భోజనం చేయాలి. హృదయపూర్వకంగా వాళ్ళందరితో కూడా మనం వాళ్ళ యొక్క విషయాలని తెలుసుకోవాలి. ఇలా మన ఫ్యామిలీ మెంబర్స్ కోసం ఒక గంట సేపు ప్రతిరోజు కూడా కేటాయించాల్సిన అవసరం ఉంది మై డియర్ ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. అలానే ఇంకొక గంట, ఇంకొక ఎఫ్ ఏంటంటే ఫ్రెండ్స్ కోసం. మీ ఫ్రెండ్స్‌తో మీ బెస్ట్ ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఖచ్చితంగా మాట్లాడండి. ఒక గంట సేపు ప్రతిరోజు ఫ్రెండ్స్ కోసం కేటాయించండి. ఫ్రెండ్స్‌తో మాట్లాడండి. మీరు డైరెక్ట్‌గా వెళ్లి కలవలేకపోయినా ఫోన్‌లో మాట్లాడండి. ఫోన్‌లో మీ బెస్ట్ ఫ్రెండ్స్ ఎవరున్నారో ఒక గంట సేపు వాళ్ళతో మాట్లాడితే డెఫినిట్‌గా మనకి చాలా రిలీఫ్ వస్తుంది. యెస్ ఆర్ నో? అవునంటారా? కాదంటారా? ఒకసారి థంబ్ చూపించండి. కాబట్టి ఫ్రెండ్స్ కోసం ఒక గంట కేటాయించండి. ఇంకొక ఎఫ్, మూడో ఎఫ్ ఏంటంటే ఫెయిత్ అన్నాను. విశ్వాసం. అంటే మనం ఏ దేవుడిని నమ్ముకున్నా కూడా నమ్మకమే దేవుడంటా నేను. ప్రకృతే దేవుడంటా నేను. ప్రకృతిలో ఒక పవర్ ఉంది. ఆ పవరే దేవుడంటాను నేను. రకరకాల పేర్లు మనం పెట్టుకోవచ్చు. రకరకాలుగా మనం కొలవచ్చు. కానీ ఏ దేవుడిని నమ్మినా కూడా మీరు నమ్మినటువంటి దేవుడి కోసం ఆ దేవుడి యొక్క ధ్యానంలో ఆ దేవుడిని తలుచుకుంటూ, దేవుడిని పూజిస్తూ, ఆ పూజ చేసుకుంటూ ఒక గంట సేపు ప్రతిరోజు కేటాయించండి. దాని ద్వారా మనలో మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుతుంది. మనకి లైఫ్‌లో అద్భుతాలు చేయగలనటువంటి ఫీలింగ్ వస్తుంది. కాబట్టి 3 ఎఫ్‌లు, ఒక గంట ఫ్యామిలీ, ఇంకొక గంట ఫ్రెండ్స్, ఇంకొక గంట ఫెయిత్, మన యొక్క నమ్మకం, విశ్వాసం. అవునా కదా? లాస్ట్ 3 గంటలు ఇంకొకటేంటంటే 3 ఎస్‌లు అన్నాను. 3 ఎస్ అంటే ఒకటి సోల్ అని రాశానక్కడ. ఆత్మ. మై డియర్ ఫ్రెండ్స్, ఒక 15, 20 లక్షలు, ఒక ₹1,00,00,000 మనం సంపాదిస్తే అసలు మనకి విపరీతమైన ఇగో పెరిగిపోతుంది. మనంత గొప్పోడు ఎవడు లేడు ఈ ప్రపంచంలో, అసలు బ్రహ్మాండం మనం అనుకుంటాం. యెస్ ఆర్ నో? కానీ మై డియర్ ఫ్రెండ్స్, ఆధ్యాత్మిక పరమైనటువంటి చింతనలో ఈ విషయాలు మీరు చదవండి. ఈ ప్రపంచంలో నువ్వు లేదా నేను లేదా మనిషి అనేటువంటి వాడు ఒక పరమాణువుతో సమానం. నువ్వు ఎన్ని లక్షల కోట్ల రూపాయలు నీ దగ్గర ఉన్నా కూడా ఈ ప్రపంచంలో భగవంతుడితో మనం పోలిస్తే భగవంతుడి దృష్టిలో మనం ఒక పరమాణువుతో సమానం. యెస్ ఆర్ నో? అవునా కదా? అనే విషయాన్ని గుర్తు చేయడానికి ఆధ్యాత్మిక పరమైనటువంటి విషయాలను ఇక్కడ మనం చూస్తూ ఉండాలి. అలాంటప్పుడు మనకి మనకున్నటువంటి ఆత్మ పరమాత్మతో పోల్చినప్పుడు నేను చాలా పరమాణువురా బాబు అనేటువంటి ఫీలింగ్ వస్తుంది. యెస్ ఆర్ నో? అది చాలా చాలా ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. దాని మీద ఫోకస్ పెట్టండి. ఇంకో విషయం చెప్తున్నాను. మనం ప్రశాంతంగా, ఆత్మ ప్రశాంతంగా, మనకి మనసు ప్రశాంతంగా ఉండాలి అంటే మెడిటేషన్‌కి కూడా కేటాయించండి. ఒక 20 నిమిషాలు దీనికోసం అని చెప్పేసి, ఈ టైంలో అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. దాని తర్వాత ఇంకొక ఎస్, సర్వీస్ కోసం కేటాయించండి. సర్వీసెస్. ఒక గంట సేపు సర్వీస్ చేయడానికి కేటాయించండి మీ లైఫ్‌లో. ప్రతిరోజు. ఏం సర్వీస్ చేయాలి సార్? నా దగ్గర డబ్బులు లేవు, నేను ఇవ్వలేను. లేదా నా దగ్గర టైం లేదు. ఇందాక చెప్పాను. టైం లేదు అంటాం. లేదు, టైం అందరి దగ్గర ఉంటుంది. సేమ్ టైం. ఒకళ్ళకి ఎక్కువ, ఒకళ్ళకి తక్కువేం లేదు. కానీ మనం దానికి అనుగుణంగా మనల్ని మనం మేనేజ్‌మెంట్ చేస్తున్నామా లేదా? మనం కేటాయించుకుంటున్నామా లేదా? దాన్ని మనం ఫాలో అప్ చేస్తున్నామా లేదా? అనే దాని మీద మన యొక్క పనులన్నీ కూడా జరుగుతా ఉంటాయి. కాబట్టి ఒక గంట సేపు సర్వీస్. నీ దగ్గర జ్ఞానం ఉంది. ఆ జ్ఞానాన్ని షేర్ చెయ్యి. నీ దగ్గర డబ్బులున్నాయి. కొంత డబ్బుని షేర్ చేసేటువంటి ఆ యొక్క కెపాసిటీ నీ దగ్గరుంది. అది షేర్ చెయ్యి. లేదా మంచి మాటని షేర్ చేసేటువంటి అవకాశం నీ దగ్గర, నువ్వు మంచి మాట్లాడగలవు. బ్రహ్మాండమైనటువంటి ధైర్యాన్నిచ్చే మాటలు మాట్లాడగలవు. అలాంటి మాటల్ని షేర్ చెయ్యి. అలాంటి సర్వీస్ కోసం ఒక గంటని కేటాయించండి ప్రతి ఒక్క రోజు కూడా. లాస్ట్ ఎస్, స్మైల్ అని రాశానక్కడ. అవునా కదా? స్మైల్ అని రాశాను. మై డియర్ ఫ్రెండ్స్, ఒక గంట సేపు ప్రతిరోజు మనం నవ్వాలి. లేదా నవ్విస్తూ ఉండాలి. నవ్వుతూ ఉండాలి లేదా నవ్విస్తూ ఉండాలి. లేదా నవ్వడం రాదు, నవ్వించడం రాదంటే కనీసం ఆ నవ్వించేటువంటి సీన్‌లు కనీసం చూస్తూ అయినా మనం నవ్వడానికి ట్రై చేయాల. అర్థమైందా నా పాయింట్? నాకు నవ్వించడం రాదు. ఎదుటి వాళ్ళు నవ్విస్తుంటే నవ్వలేను. కనీసం మనం ఏం చేయాలంటే ఆ సినిమాల్లో వచ్చేటువంటి కామెడీ సీన్స్ ఉంటాయి చూసారా? అవైనా సరే ఒక గంట సేపు చూసి వాటిని చూసినప్పుడన్నా మనకి నవ్వొస్తది డెఫినిట్‌గా. ఖచ్చితంగా విపరీతంగా నవ్వొస్తుంది. అలా ఒక గంట సేపు నవ్వడం కోసం మీరు కేటాయించండి అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తున్నాను. ఇలా 9 అవర్స్‌ని మనం డిస్ట్రిబ్యూట్ చేసుకొని 3 ఎఫ్‌లుగా, 3 హెచ్‌లుగా, 3 ఎస్‌లుగా గనుక మనం ఖచ్చితంగా వాటిని మనం ఫాలో అయితే బ్రహ్మాండంగా మన లైఫ్ ఉంటుంది. అదేంటి సార్ అందరూ కూడా
8 అవర్స్ నిద్ర కావాలంటారు కదా! మీరు 7 అవర్స్ అన్నారేంటి? ఒక అవర్ తగ్గించారేంటి? మరి నిద్ర లేకపోతే ఎలా? మై డియర్ ఫ్రెండ్స్, 7 అవర్స్ అని ఎందుకు పెట్టానంటే, ఒక అవరు తగ్గినా పర్వాలేదని పెట్టాను. ఆ అవర్‌లో ఏం చేయమన్నానంటే, మెడిటేషన్ చేయమన్నాను. అవునా గదా! ఆధ్యాత్మికపరమైన భావనలు చేయమన్నాను. యోగా చేయమన్నాను గదా! హెల్త్ కోసం యోగా చేయమన్నాను గదా! ఇవన్నీ గూడా మనం మెడిటేషన్ చేస్తే, మనం నిద్రపోతున్నప్పుడు వచ్చేటువంటి శక్తి కంటే కూడా ఇంకా అద్భుతమైనటువంటి గొప్ప శక్తి మనకి మెడిటేషన్‌లో వస్తుంది. ఇది 100% నిజం. మన ఆర్‌వీఆర్ గారు లాంటోళ్ళందరూ కూడా చెప్తున్నారు. యోగా గురువులు. యెస్ ఆర్ నో? అవునా కదా! అది 100% నిజం కాబట్టి ఆ 1 అవర్‌ని అక్కడ కవర్ చేయొచ్చు. మనం ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆరోగ్యపరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుందని చెప్పేసి మీ అందరికి నేను తెలియజేస్తున్నాను. కాబట్టి మీ 24 అవర్స్‌ని 7, 8, 6 సారీ 7, 8, 9 7 అవర్స్ స్లీప్‌కి 8 అవర్స్ మన వర్క్‌కి 9 అవర్స్ 3 ఎఫ్‌లన్నాను, 3 హెచ్‌లన్నాను, 3 ఎస్‌లని చెప్పేసి మీ అందరికీ చెప్పాను. అవన్నీ కూడా మనం ఖచ్చితంగా తూచా తప్పకుండా ఫాలో అయితే డెఫినిట్‌గా మనం అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి సెల్ఫ్ మేనేజ్‌మెంట్ చేసినట్టే అని చెప్పేసి మీ అందరికీ నేను చెప్తున్నాను. సార్ నెక్స్ట్ స్లైడ్. ఈ యొక్క లైఫ్‌లో సెల్ఫ్ మేనేజ్‌మెంట్, సెల్ఫ్ మేనేజ్‌మెంట్‌ని చేసేటప్పుడు కొన్ని టెక్నిక్స్‌ని చాలామంది సైంటిస్ట్‌లు, సైకాలజిస్ట్‌లు మనకి కొన్ని టెక్నిక్స్ చెప్పారు. ఈ టైమ్ మేనేజ్‌మెంట్‌లో కొన్ని టెక్నిక్స్ ఉన్నాయి బాబు మీరు ఫాలో అవ్వండి అని చెప్పేసి కొన్ని వందలున్నాయి. బట్ నేను కొన్ని ఒక 5, 6 పాయింట్స్ మీకు చెప్దామని కొన్ని సెలెక్ట్ చేసుకున్నాను. దాంట్లో నంబర్ 1 ఏంటంటే ద ఐజర్ ఓవర్ మ్యాట్రిక్స్. ద ఐజర్ ఓవర్ మ్యాట్రిక్స్. అంటే ఈ యొక్క టెక్నిక్ యొక్క మీనింగ్ ఏంటంటే మనం చాలా మనందరికి కూడా ఒక డౌట్ వస్తూ ఉంటుంది. కొన్ని కొన్ని సార్లు మనకు చాలా పనులు, మనకి చాలా పనులు చేయాల్సినటువంటి పరిస్థితి ఎదురవుతుంది. ఏ సార్ నో? ఒకసారి తమ్ము చూపిస్తుండండి. కొన్ని కొన్ని సార్లు మనకేమనిపిస్తుంది? జగదీష్ పట్నాయక్ గారు, సుబ్బారావు గారు, స్వామి గారు, బాలకృష్ణ గారు కదా! కొన్ని కొన్ని సార్లు మనకేమవుతుందంటే చాలా చాలా పనులున్నట్టుగా అనిపిస్తుంటుంది. ఆ చాలా పనులు ఒకేసారి చేయాల్సినటువంటి పరిస్థితొస్తుంది. మనకి అలాంటి సిట్యుయేషన్ వచ్చినప్పుడు ఏమనిపిస్తుందంటే ఇన్ని పనులు నేను ఇప్పుడు చెయ్యలేను అని అనుకోని ఒక్కటి కూడా చెయ్యం. నిజమా కాదా? ఒక్కటి కూడా చేయకుండా అలా కూర్చుండిపోతాం. అలాంటి పరిస్థితులు, అలాంటి ఆలోచనలొచ్చినప్పుడు, అలాంటి ఆలోచనలని బ్రేక్ చేసి, మన పనులన్నిట్లో కూడా ఏది ముఖ్యమైంది, అంటే ఏది ఇంపార్టెంట్, ఏది అర్జెంట్, ఏది వెంటనే జేయాలి, ఏది అత్యవసరం అనేటువంటి క్లారిటీ ఇచ్చేటువంటిదే ఈ ఐజెన్‌హోవర్ మ్యాట్రిక్స్ అని జెప్పేసి మీ అందరికి నేను జెప్తున్నా. అంటే మనకి కొన్ని అనేక రకాల పనులున్నాయి. అన్నీ మనం చేయలేక అసలు ఏది చేయలేక అలా సైలెంట్‌గా ఉండిపోయేటువంటి సందర్భంలో ఒక క్లారిటీ ఇస్తుంది. ఏది ఇంపార్టెంట్ అబ్బాయి నీకు? ఏది అర్జెంట్‌గా నువ్వు చేయాలి అనేటువంటి విషయాల్ని ఈ యొక్క మ్యాట్రిక్స్‌లో మనకి ఆ యొక్క సైంటిస్ట్ తెలియజేయడం అనేది జరిగింది. ఆ యొక్క సైకాలజిస్ట్ మనకు తెలియజేయడం జరిగింది. ఏమని చెప్పాడు అంటే మనకున్నటువంటి పనులన్నిటిని కూడా 4 రకాల క్వాడ్రంట్స్‌గా డివైడ్ చేసుకోండి అన్నాడు. అంటే ఇంపార్టెంట్ ఫస్ట్ దాంట్లో ఏమన్నాడంటే ఇంపార్టెంటు, అర్జెంట్. రెండో దాంట్లో ఇంపార్టెంట్ బట్ నాట్ అర్జెంట్. మూడో దాంట్లో నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్ అన్నాడు. నాలుగో దాంట్లో నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్ అన్నాడు. ఇలా 4 రకాలుగా మన పనులన్నిటిని కూడా డివైడ్ చేసుకోవాలి. డివైడ్ చేసుకొని అందులో రాసుకోవాలి అన్నాడు. అలా అందులో రాసుకున్న తర్వాత వేటిని మనం ముందు చేస్తే మనకి సమస్య లేకుండా మనం హ్యాపీగా మన లైఫ్‌ని లీడ్ చేయొచ్చు అని అంటే డెఫినిట్‌గా ఈ 4 రకాల భాగాల్లో ఫస్ట్ దాంట్లో ఇంపార్టెంటు, అర్జెంట్ అనేటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిని మనం వెంటనే చేయగలగాలి. వెంటనే ఇంపార్టెంట్, అర్జెంట్ అన్నప్పుడు మనం వాటిని చేస్తేనే మనం ముందడుగు వేయగలం. మన పనులన్నీ కూడా కొనసాగుతూ ఉంటాయి. అలాంటి దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని డెఫినిట్‌గా మనం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అంటే ఈరోజు వెంటనే చాలా అర్జెంట్, చాలా ఇంపార్టెంట్ పని ఇది వెంటనే అని మనం ఏదైతే రాసుకుంటామో దాన్ని ఫస్ట్ దాంట్లో మనం రాసుకొని దాన్ని వెంటనే మనమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఎలాంటి పనులు సార్ అంటే మనం లేకుండా ఆ పని అవ్వదు. ఆ పని మనమే చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పెళ్ళికొడుకండి. పెళ్లి జరుగుతుంది. పెళ్ళికొడుకు. పెళ్లి జరగాలంటే పెళ్ళికొడుకు ఉండాలి. యెస్ ఆర్ నో? అవునా కదా!
పాయింట్ పాయింట్ అర్థమైంది అది. పెళ్లి జరుగుతుంది. ఆ పెళ్లి జరగాలంటే పెళ్లి కొడుకు ఉండాలి. ఈ పెళ్లి కొడుకు లేకపోతే పెళ్లి జరగదు కదా! అంటే ఇంపార్టెంట్ ప్లస్ అర్జెంట్. అలాంటి పనులు ఏవైతే ఉన్నాయో దాన్ని మనం ఫస్ట్ క్వాడ్రంట్‌లో రాసుకుంటే డెఫినిట్‌గా వాటిని మనం వెంటనే ఫినిష్ చేయాల్సిన అవసరం ఉంది. రెండో దాంట్లో ఏంటి సార్? అది ఇంపార్టెంటే బట్ నాట్ అర్జెంట్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం చదువుకోవాలి. ఒక స్టూడెంట్ అనుకోండి. ఒక స్టూడెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించండి. స్టూడెంట్ చదువుకోవాలి. కానీ అర్జెంట్ గాదు. దాన్నేం జేయాలి? అలాంటి వాటిని ఏం జేయాలి? షెడ్యూల్ జేసుకోవాలి. యెస్. రోజుకి ఒక గంట సేపు, గంటన్నర సేపు చదువుకోవాలి అని షెడ్యూల్ జేసుకోవాలనమాట. ఆ షెడ్యూల్ ప్రకారంగా దాన్ని చదువుతూ ఉండాలి. దాన్ని కొనసాగిస్తూ ఉండాలి. అలాంటి వాటినన్నిటిని కూడా రెండవ దాంట్లో మనం రాసుకోవాల్సిన అవసరం ఉంది. మూడవదేంటి సార్? నాట్ ఇంపార్టెంట్ బట్ అర్జెంట్. అంటే ఇక్కడ చూడండి, పని ఖచ్చితంగా చేయాలి. వెంటనే చేయాలి. కానీ చూడండి, ఇంపార్టెంట్ కాదు. ఏమండి అర్థమైందా? ఫర్ ఎగ్జాంపుల్ కరెంట్ బిల్లు కట్టాలి. లేదా టీవీ బిల్లు కట్టాలి. ఇలాంటివి ఏమైనా ఉన్నాయనుకోండి. అలాంటివి మీరే ఉండి చేయక్కర్లా. కానీ ఆ పని చేయాలి. అది అర్జెంట్‌గా చేయాల్సిందే. కానీ మీరే ఉండి చేయక్కర్లా. అలాంటి దాన్ని ఏం చేయాలంటే డెలిగేట్ చేయాలి. అంటే మన ఫ్యామిలీ మెంబర్స్‌కో, మన ఫ్రెండ్స్‌కో లేదా మన ఆఫీస్‌లో బాస్ అనుకోండి. మనకి సంబంధించి మన యొక్క అసిస్టెంట్స్ ఎవరైతే ఉన్నారో లేదా ఆఫీస్‌లో మన కొలీగ్స్ ఎవరైతే ఉన్నారో, మన సబార్డినేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో ఆ పనిని చేయించేలాగా డెలిగేట్ చేయాలి. ఇక్కడ ఒక పెద్ద సమస్యొస్తుంది. చాలా మంది డెలిగేట్ చేయరు తెలుసా? చాలా బిజినెస్‌లో చాలా బాస్‌లు డెలిగేట్ చేయకపోవడం వల్లనే అనేక రకాల సమస్యలని జెప్పేసి చాలా మంది చెప్తూ ఉంటారు. ఎందుకని డెలిగేట్ చేయరట? అసలు కింద వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ యొక్క స్కిల్స్ మీద గాని, వాళ్ళ నాలెడ్జ్ మీద గాని, వాళ్ళకున్నటువంటి కేపబిలిటీస్ మీద గాని, ఈ లీడర్‌కి నమ్మకం ఉండదట అసల. అది నిజమా కాదా రాజుగారు? డెలిగేట్ చేయకపోవడం వల్ల పెద్ద సమస్యలొస్తున్నాయంట. ఏమనుకుంటాడంటే, అసలు అతన్ని నమ్మడిన. అతనికి టాలెంట్ ఉందని గాని, అతని కేపబిలిటీస్ మీద, అతని నాలెడ్జ్ మీద, అతని స్కిల్స్ మీద ఇతనికి నమ్మకం ఉండదు. నమ్మకం ఉండకపోవడంతో ఏం చేస్తాడంటే అస్సలకి డెలిగేట్ చేయడు. ఏమనుకుంటాడు? "ఏమయ్యా చేస్తావా?" అనగానే పాపం బాస్ కదా అని చెప్పేసి అతను భయపడుతూ స్పందిస్తాడు. ఆ స్పందన అనేది భయంతో కూడింది ఎప్పుడైతే వస్తుందో వెంటనే ఏమనుకుంటాడు బాస్ అంటే, ఓహో! ఇతనికి టాలెంట్ లేదు, ఇతనికి స్కిల్ లేదు, ఇతనికి కేపబిలిటీ లేదని చెప్పేసి డెలిగేట్ చేయడు. ఏమనుకుంటాడంటే ఒక గంట లేట్ అయినా సరే నేనే చేస్తానులే అని అలా ఆపేసుకుంటాడంట. ఆపేయటం వల్ల ఆ పని అత్యవసరం అయిపోతుంది. గుర్తుపెట్టుకోండి. అందుకనే మూడో ప్లేస్‌లో ఉన్నటువంటివి నాట్ ఇంపార్టెంట్ అన్నాము. బట్ అర్జెంట్ అన్నాం గదా! అలాంటి వాటిని నువ్వే ఉండి చేయక్కర్లేదు. నువ్వు డెలిగేట్ చేసి ఆ పని జరగాలి. నువ్వే చేయక్కర్లేదు. నువ్వు లేకపోయినా ఎవరితో వాళ్ళతో డెలిగేట్ చేసేసి వాళ్ళతో మనం పనయ్యేలా చేయాలి. అయితే లీడర్ చేయాల్సిన ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆ పని వేరే వాళ్ళకి కేటాయించిన తర్వాత, ఆ పని జరిగిందా లేదా ప్రాపర్‌గా అని మానిటరింగ్ చేయాలి. వేరే వాళ్ళతో చేయించుకోవాలి. కానీ ఖచ్చితంగా జరిగిందా లేదా? ప్రాపర్‌గా జరుగుతుందా లేదా? అని మానిటరింగ్ చేసేటువంటి స్కిల్ ఈ లీడర్‌కుంటే డెఫినిట్‌గా మనకి సమస్య లేకుండా అయిపోతుంది. ఒకవేళ డెలిగేట్ చేయకపోతే ఈ థర్డ్ ప్లేస్‌లో ఉన్నటువంటిది రేపు పొద్దున నంబర్ 1 ప్లేస్‌కొచ్చేసి వెరీ ఇంపార్టెంట్, వెరీ అర్జెంట్ అనేటువంటి ప్లేస్‌కొచ్చేసి మన మీద పీకల మీదకొచ్చి కూర్చుంటుందంట ఈ పని. అందుకనే గుర్తుపెట్టుకోండి, డెలిగేట్ చేయాల్సినటువంటి అవసరం అనేది ఉంది. డెలిగేషన్ మనం నేర్చుకోవాలి డెఫినిట్‌గా. ఏమనుకోవాలి డెలిగేషన్ అంటే ఒక పాయింట్ చెప్తున్నాను. నేనే పర్ఫెక్టు. నేనే పర్ఫెక్టు. నా అంత తోపు ఎవరు లేరు. నా అంత నాలెడ్జ్ ఉన్నవాడు ఎవడు లేడనేటువంటి ఆలోచన నుంచి బయటికి రావాలంట ఫస్ట్. అలాంటప్పుడు డెలిగేట్ చేయగలం. ప్లస్ ఎదుటి వాడిని నమ్మాలి. ఈ 2 పాయింట్లు గనక మనం చేయగలిగితే డెఫినిట్‌గా ఏ లీడర్ అయినా సరే డెలిగేట్ చేస్తాడట. అలాంటప్పుడు ఎలాంటి సమస్యలు రావు. కాబట్టి ఇలాంటి మ్యాట్రిక్స్‌ని మనం ఉపయోగించుకొని డెఫినిట్‌గా ఈ 4 రకాలుగా మన పనులన్నిటిని కూడా డివైడ్ చేసి ఏది అత్యవసరము, ఏది ముఖ్యము అనేటువంటి దాన్ని దాంట్లో రాసుకొని అవి వెంటనే గనక మనం చేసుకున్నట్లయితే మనకి ఎలాంటి ఇబ్బంది లేకుండా మనం ముందుకు వెళ్ళగలుగుతాం అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. అలానే రెండో పాయింట్ సార్ నెక్స్ట్ స్లైడ్. రెండవ స్లైడ్‌లో రెండవ టెక్నిక్ ఏం చెప్పాను అంటే రెండవ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్ 7 మినిట్ రూల్. రెండో టెక్నిక్‌లో 7 మినిట్ రూల్ అని చెప్పాను. 7 మినిట్ రూల్ ఏంటి సార్? 7 మినిట్ రూల్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ ఉదయాన్నే మనం లేచిన వెంటనే ఉదయాన్నే అంటే 4 గంటలకు మనం లెగుస్తాం. బ్రహ్మముహూర్తంలో మనం లెగుస్తాం. ఆ 4 గంటలకు మనం లేచిన వెంటనే ఒక్క 7 నిమిషాలు మనం టైం కేటాయించి
మనం ఏం చేయాలి సార్ అంటే, ఆ రోజు మనం ఏ ఏ విషయాలని చేద్దాం అనుకుంటున్నామో మన పనులన్నిటిని కూడా రాసుకోవాలట. ఒక 7 నిమిషాలు కేటాయించి ఒక 7 పనులు మనం రాసుకోవాలి. అర్థమైందా అండి? ఎర్లీ మార్నింగ్, ఎర్లీ మార్నింగ్ 7 మినిట్స్ కేటాయించి లేచిన వెంటనే మనం పేపర్ తీసుకొని ఆ రోజు మనం ఏమేం చేయాలనుకుంటున్నామో ఒక 7 టాస్క్‌ని మనం రాసుకోవాలి. ఆ టాస్క్ అన్నిటి కూడా రాసుకుంటే డెఫినిట్‌గా వాటిని మనం తూచా తప్పకుండా దాంట్లో ఇంపార్టెంట్ ఏంటో మనకు తెలుస్తుంది కాబట్టి చేస్తామంటాడు. అలానే ఇదే టెక్నిక్‌లో ఇంకో మాట కూడా చెప్తాడాయన. ఏంటంట, నైట్ మనం పడుకోబోయే ముందు ఒక 7 నిమిషాల ముందు ఆ రాసుకున్నటువంటి 7 టాస్క్‌లన్నిటిని కూడా తీసుకొని, మనం చేసిన తర్వాత ఏ టాస్క్ మనం కంప్లీట్ చేసామనేటువంటి రివ్యూ కూడా చేయాలట. చూడండి 7 మినిట్ టెక్నిక్‌లో ఉదయాన్నే 7 రాసుకోవాలి. నైట్ పడుకోబోయే ముందు మళ్ళీ ఇంకో 7 నిమిషాలు కేటాయించి, ఏ పని ఎంత వరకొచ్చింది అనేటువంటిది కూడా రివ్యూ చేసుకోవాలంట. అది కూడా ఒక అద్భుతమైనటువంటి టాస్క్ అని చెప్పేసి, అద్భుతమైనటువంటి టెక్నిక్ అని చెప్పేసి మనకి చాలా మంది సైకాలజిస్టులు చెప్పారు. ఇక్కడ ఒక విషయాన్ని మీ అందరికి చెప్తున్నాను. ఎందుకు సార్ ఇలా ఎందుకు ఇంత మనం రాసుకోవాల్సిన అవసరం ఏముందంటే, ఇందాక మనం చెప్పినట్టుగా 4 భాగాలు విభజించినట్టుగా చాలా మందికి అందరికీ ఫస్ట్ రకమైనటువంటి పనేంటంటే అవసరం ఉంటుంది. అవునా గదా! అవసరమైన పనులుంటాయి. యెస్ ఆర్ నో? అవసరమైన పనులుంటాయి. ఆ అవసరమైన పనుల్ని మనం సక్రమమైనటువంటి టైంలో సరిగ్గా మనం చేయకపోతే అవేమవుతాయి? అత్యవసరం అవుతాయి. యెస్ ఆర్ నో? అవునా గదా! అవసరమైన పనులు మనం చేయకపోతే టైం ప్రకారంగా అది అత్యవసరంగా మారిపోతుంది. ఈ అవసరము, అత్యవసరం అనేటువంటి పనులని 2 ఆ స్థాయిలో ఎందుకు పెరిగిపోతున్నాయంటే, మనం అనవసరమైనటువంటి పనుల మీద దృష్టి పెడతాం. నిజమా కాదా? నిజమా కాదా? ఆ లాస్ట్‌లో నాలుగో భాగం అదే. నాలుగో భాగంలో ఏం చెప్పామంటే నాట్ ఇంపార్టెంట్, నాట్ అర్జెంట్. అంటే అత్యవసరం లేదు, అసలు అవసరమే లేదు, అర్జెంట్ లేదు అనేటువంటి విషయాలు. ఏంటవి? వాట్సాప్‌లో మెసేజ్‌లు చూడటం, ఫోన్‌లు మాట్లాడటం, సోషల్ మీడియాలో గడపటం ఇలాంటివన్నీ చేస్తూ ఉంటాం కాబట్టి మనకక్కడ అత్యవసరము, అవసరమైనటువంటి పనులు పీకల మీదకొచ్చేటువంటి పరిస్థితులొస్తాయి. కాబట్టి నేననేటువంటి విషయం ఏంటంటే, ఈ 7 మినిట్ రూల్‌లో కూడా మనం రాసుకున్నటువంటి విషయాల్లో కూడా డెఫినిట్‌గా అవన్నీ కూడా వాయిదా వేయకుండా గనుక మనం పనులు గనుక చేసినట్లయితే ఖచ్చితంగా మనం ఏ ఇబ్బంది లేకుండా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. వాయిదా వేసే పద్ధతిని మనం మర్చిపోవాలి అని చెప్పేసి మీ అందరికీ చెప్తున్నాను. కబీర్ గారు చెప్తారు గదా! కల్ కరే సో ఆజ్ కర్, ఆజ్ కరే సో అబ్ కర్, పల్ మే పర్లేయి హోయేగి బాహురి కరేగా కబ్ అంటాడు. అంటే రేపు చేయాలనుకున్న పని ఈ రోజే చెయ్యి. ఈ రోజు చేయాలనుకున్న పని వెంటనే చెయ్యి. ఇప్పుడే చేయాలనుకున్న పని వెంటనే ప్రారంభించు. లేదా ఏ క్షణంలో ఏదైనా జరగొచ్చు. నువ్వు ఉంటావో లేదో నీకే తెలీదంటాడు. ఎంత గొప్ప మాటో చూడండి. వాయిదా ఎయొద్దు. మన పనిని మనం డెఫినిట్‌గా టైం ప్రకారంగా వాయిదా ఎయకుండా చేస్తే డెఫినిట్‌గా మనం అద్భుతాలు క్రియేట్ చేసే సెల్ఫ్ మేనేజ్‌మెంట్‌లో మనం ఉన్నట్టు లెక్క. అలానే 1-3-5 రూల్ అని రాశాను. 1-3-5 రూల్. 1-3-5 రూల్ అనేటువంటి టెక్నిక్ ఏంటో తెలుసా అండి? మన పనులన్నిటిని కూడా ప్లాన్ చేసుకోవాలి. అంటే సింప్లిఫై చేసుకోవాలి. అంటే నథింగ్ బట్ ప్రయారిటైజేషన్ చేసుకోవాలి అని అర్థం. మనం ఉదయాన్నే లెగిసి 7 నిమిషాలు కేటాయించి 7 పనులు రాసుకున్నాం. వాటిని మనం ఇక్కడ ఏం చేస్తున్నామంటే 135, 135 ఒక 8, 9, 10 పనులు రాసుకున్నాం. వాటిని మనం ఏం చేయాలంటే ఒక ప్లాన్ చేసుకోవాలి. సింప్లిఫై చేసుకోవాలి. ప్రయారిటైజేషన్ ఇవ్వాలి. అంటే ఏ పని చెయ్యాలి? ఎప్పుడు చెయ్యాలి? ఏ పని చేయకూడదు? ఏ పనికి ప్రాధాన్యత తక్కువగా ఉంది? అనే ప్రయారిటైజేషన్ అనేది ఈ టెక్నిక్ చెప్తుంది. ఈ 135 అనేటువంటి రూల్‌లో నేనేమంటున్నానంటే, మీరు రాసుకున్నటువంటి ఆ యొక్క పనులన్నిటిని కూడా వాటిని ప్రయారిటైజేషన్ చేసి నంబర్ 1 అంటే బిగ్ టాస్క్. ఒక బిగ్ టాస్క్‌ని తీసుకోండి. అంటే మీ వర్క్‌లో కావచ్చు, మీరు బిజినెస్ మ్యాన్ అయితే మీ బిజినెస్‌లో కావచ్చు. దానికి సంబంధించినటువంటి ఒక బిగ్ టాస్క్‌ని ఒక్కదాన్ని తీసుకోండి. ఒక 3 మీడియం టాస్క్‌ని తీసుకోండి. మీరు రాసుకున్నటువంటి ఈ పనులున్నాయి గదా! ఆ పనులన్నిట్లో కూడా 3 మీడియం టాస్క్‌ని తీసుకోండి. మీడియం టాస్క్ అంటే ఏముంటుంది సార్? ఫర్ ఎగ్జాంపుల్ ఫ్యామిలీతో టైమ్ స్పెండ్ చేయాలనుకున్నాం. లేదా ఎవరన్నా మనం కలవాలనుకున్నాం. లేదా ఒక మీటింగ్‌కి అటెండ్ అవ్వాలనుకున్నాం. ఇలాంటి వాటిని ఒక మీడియం టాస్క్‌గా నేను చెప్తున్నాను. అలాంటివి ఒక 3 తీసుకోండి. ఒక 5
స్మాల్ టాస్క్స్ తీసుకోండి. అంటే డైలీ రొటీన్ లేదా హెల్త్‌కి సంబంధించిన విషయాలు. డైలీ రొటీన్‌తో పాటు హెల్త్‌కి సంబంధించిన విషయాలు ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని 5గా తీసుకొని వాటి ప్రకారంగా ఆ ప్రయారిటైజేషన్ ప్రకారంగా మన టైంని కేటాయించి వాటిని చేయడానికి ట్రై చేయండి అని చెప్తుంది ఈ 1-3-5 రూల్ అనేటువంటిది. రాజు గారు. అలానే దాని తర్వాత 52/17 అని రాశాను. 52/17 రూల్ అని రాశాను. 52/17 రూల్ అంటే ఏంటో తెలుసా అండి? ఇలా రాసుకున్నటువంటి ఏవైతే పనులున్నాయో వాటిని ప్రయారిటైజేషన్ చేసాం. 1-3-5 ద్వారా ప్రయారిటైజేషన్ చేసాం. చేసిన తర్వాత ఆ ప్రయారిటైజేషన్ చేసినటువంటి పనుల్ని ఎంత ఎఫెక్టివ్‌గా చేయాలి అనేది చెప్తుంది 52/17 రూల్ అనేది. అంటే ఒక పని చేయాలి మనం. ఆ పనిని ఎంతసేపు చేయాలో తెలీదు. ఎప్పుడు ఆపాలో తెలీదు. ఎప్పుడు ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలో మనకు తెలీదు చాలా మందికి. నిజమా కాదా చెప్పండి? యెస్ ఆర్ నో? అంటే నా నా యొక్క మీనింగ్ ఏంటంటే ఇక్కడ మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ పాయింట్ ఏంటంటే ఎంతసేపు పని చేయాలి? ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి? అనేది మనలో చాలా మందికి సరిగ్గా తెలియకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నామంటే ఎంతసేపు పడితే అంతసేపు పని చేసేస్తున్నాము. రెస్ట్ తీసుకునేటప్పుడు కూడా ఎంతసేపు పడితే అంతసేపు రెస్ట్ తీసుకుంటున్నాం. నిజమా కాదా? నిజమా కాదా? సార్ తంబు చూపించండి. యెస్ ఆర్ నో? అలాంటి వాటిని తగ్గించడం కోసం సైంటిస్ట్‌లందరూ కూడా ఏం చేశారంటే, అసలు ఎంతసేపు పని చేయాలి? ఎంతసేపు రెస్ట్ తీసుకోవాలి? అనేటువంటి విషయం మీద బాగా రిసర్చ్ చేసి వాళ్ళేం చేశారంటే, నాన్న హ్యూమన్ మైండ్ అనేది 52 నిమిషాల పాటు దాదాపుగా 52 నిమిషాల పాటు ఎఫెక్టివ్‌గా, చాలా యాక్టివ్‌గా, చాలా కాన్సంట్రేషన్ చేయగలిగేటువంటి పరిస్థితి 52 నిమిషాలు దానికి ఉంటుంది కాబట్టి, నువ్వు పని చేసేటప్పుడు పూర్తి స్థాయిలో యాక్టివ్‌గా కాన్సంట్రేషన్ చేస్తూ 52 నిమిషాలు టైము నువ్వు పని చెయ్యి అని చెప్పి రిజల్ట్ తేల్చారు వాళ్ళు. ఆ పని చేసిన తర్వాత నువ్వేం చేయాలి? 17 నిమిషాలు రెస్ట్ తీసుకోమన్నారట. 17 నిమిషాలు రెస్ట్ తీసుకోమన్నారు. ఆ రెస్ట్ తీసుకునేటప్పుడు ఏంటో తెలుసా అండి రాజుగారు? ఆ పని గురించి ఆలోచించకూడదు మళ్ళీ. కంప్లీట్ రెస్ట్ గురించే. 52 నిమిషాలు ఎఫెక్టివ్‌గా పనిచేసిన తర్వాత అసలిగ రెస్ట్ తీసుకునేటువంటి 17 నిమిషాల్లో ఆ పని గురించి ఆలోచించొద్దంటాడు. జగదీష్ గారు. అలాంటి రెస్ట్ తీసుకోవాలంట. అలాంటి రెస్ట్ తీసుకున్నప్పుడు నెక్స్ట్ నువ్వు పనికెళ్ళినప్పుడు నీ బ్రెయిన్ అనేది ఎలా పనిచేస్తుందయ్యా అంటే చాలా అటెన్షన్ ఉంటుందంట. చాలా మోటివేషన్ ఉంటుందంట. అలానే చాలా క్రియేటివిటీ ఉంటుందంట. దాని ద్వారా ప్రొడక్టివిటీ అద్భుతంగా వస్తుంది అంటాడాయన. ఎంత గొప్ప మాటో చూడండి. కాబట్టి అలాంటి 52/17 అనేటువంటి రూల్‌ని మనం ఫాలో అవ్వాల్సినటువంటి అవసరం ఉంది అని చెప్పేసి మీ అందరికి నేను చెప్తున్నాను. లాస్ట్‌లో ఇంకో టెక్నిక్ రాశాను గదా! సార్ నెక్స్ట్ స్లైడ్. నెక్స్ట్ స్లైడ్‌లో చూడండి. నెక్స్ట్ స్లైడ్‌లో ద ఆర్‌పిఎం టెక్నిక్. అని రాశాను. ఈ ఆర్‌పిఎం టెక్నిక్ అంటే ఏంటో తెలుసా? ఆర్‌పిఎం అంటే రాపిడ్ ప్లానింగ్ మెథడ్. ఇదొక గొప్ప టెక్నిక్. రాపిడ్ ప్లానింగ్ మెథడ్. అంటే చాలా వేగంగా మనం చక్కటి ప్లానింగ్ వేసుకొని మనం చేసేటువంటి విషయం మీద ఆలోచన చేసేటువంటి మెథడ్‌ని రాపిడ్ ప్లానింగ్ మెథడ్ అని చెప్పేసి ఒక సైకాలజిస్ట్ చెప్తాడు. దీన్ని టోనీ రాబిన్స్ అనేటువంటి ఒక గొప్ప సైకాలజిస్ట్ బాగా పాపులర్ చేశాడు. దీని యొక్క విషయం ఏంటో తెలుసా? ఇది వాస్తవంగా టైమ్ మేనేజ్‌మెంట్ టూల్ అని అనడం కంటే కూడా దీన్ని మనం సిస్టమ్ ఆఫ్ థింకింగ్ టూల్ అని చెప్పేసి చెప్పొచ్చు. సిస్టమ్ ఆఫ్ థింకింగ్ టూల్. అంటే ఒక పని చేసేటప్పుడు మన బ్రెయిన్ ఎలా ఆలోచించాలి? దాన్ని బట్టి రిజల్ట్ ఉంటుంది అనే దాని మీద ఈ యొక్క టెక్నిక్ అనేది ఆధారపడి ఉంటుందన్నమాట. టైమ్ మేనేజ్‌మెంట్‌లో మోస్ట్ పవర్‌ఫుల్ టెక్నిక్ అని కూడా నేను చెప్తున్నాను. ఏంటి సార్ అంటే ఏదైనా ఒక పని చేసేటప్పుడు మనకి 3 రకాల క్వెషన్స్ రావాలంట మన బ్రెయిన్ ఆలోచించాలంట. క్వెషన్ నంబర్ 1 ఏంటంటే వాట్ డు ఐ రియల్లీ వాంట్? అసలు నాకేం కావాలి? అంటే ఒక పని చేస్తుంటే ఆ పని ద్వారా రిజల్ట్ నువ్వేం ఆశిస్తున్నావు? నువ్వు ఎక్స్‌పెక్ట్ చేసేటువంటి రిజల్ట్ ఏంటి అసల? అలాంటి రిజల్ట్ నువ్వు చేస్తున్నటువంటి పని ద్వారా వస్తుందా లేదా? అనేది మనం ప్రతిసారి ప్రతి పని చేసే ముందు గనక మనల్ని మనం క్వెషన్ చేసుకుంటే మన బ్రెయిన్ మనకి ఆన్సర్ ఇస్తుంది. ఖచ్చితంగా వస్తుంది అంటే నువ్వు దాంట్లో ఇంకా
ఫార్వర్డ్ చేయొచ్చు, ఫార్వర్డ్ వెళ్ళొచ్చు, లేకపోతే ఆగిపోవచ్చు అని చెప్తుందంట. ఫస్ట్ క్వశ్చన్. రెండవది, వాట్ ఈజ్ మై పర్పస్? అసలు ఆ పని చేయడానికి నా పర్పస్ ఏంటి అసలు అనేది కూడా మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ పని పర్పస్ ఏంటి, ఎందుకు, ఈ పని ద్వారా నాకు ఏం వస్తుంది అని కనుక మనం క్వశ్చన్ చేసుకోగలిగితే ఖచ్చితంగా మంచి పని మీద మనం ఫోకస్ చేస్తాం, మనం టైం కేటాయిస్తాం అంటాడు ఆయన. దాని తర్వాత మూడవది, మై డియర్ ఫ్రెండ్స్, ఫస్ట్ది సెకండ్ది రెండు కూడా పర్ఫెక్ట్ గా మనకి కనుక తెలిస్తే వాట్ ఈజ్ మై మ్యాసివ్ యాక్షన్ ప్లాన్, ఆ యొక్క రిజల్ట్, ఏ పర్పస్, ఆ పని యొక్క రిజల్ట్ ఏంటి, ఆ పని యొక్క పర్పస్ ఏంటి అనేది మనకు కరెక్ట్ గా తెలిస్తే, బెనిఫిట్ ఉంది, బ్రహ్మాండమైనటువంటి పని అని మనం అనుకుంటే దాని మీద మనం ఖచ్చితంగా మ్యాసివ్ యాక్షన్ ప్లాన్ ని రెడీ చేసుకొని దాన్ని ఖచ్చితంగా తూచా తప్పకుండా ఫాలో అయ్యి మనం అనుకున్నది సాధించేటువంటి అవకాశం ఉండేలాగా మనం చెయ్యాలి అంటాడు. ఇలా 3 క్వశ్చన్స్ ని వేసుకునేటువంటి పద్ధతి, అలా వేసుకొని ఖచ్చితమైనటువంటి పని మీద మనం ఫోకస్ పెడతాం, మనం టైం ని ఉపయోగిస్తాము, డెఫినెట్ గా మనం ముందుకెళ్తాము అని చెప్పేసి అంటాడు. ఈ ఆర్పిఎం అనేటువంటి మెథడ్ లో ఒక సైకాలజిస్ట్. అర్థమైందా? దాని తర్వాత రాశాను, ఏమని రాశాను అంటే, లాస్ట్ టెక్నిక్ మై డియర్ ఫ్రెండ్స్, కరెక్ట్ గా 8:10కి నాకు అవకాశం ఇచ్చారు మన హరికృష్ణ గారు. కరెక్ట్ గా 9:10కి నేను సెషన్ ని క్లోజ్ చేయాలని చెప్పేసి ఆ రోజు సాయంత్రం పూట ఆయనకి చెప్పాను. డెఫినెట్ గా ఈ యొక్క టెక్నిక్ అనేది ఏంటో చెప్పి నేను సెషన్ ని ముగించడానికి ప్రయత్నం చేస్తాను. ఏంటి సార్, ఏంటి అని అంటే, డోంట్ బ్రేక్ ద చైన్ మెథడ్ అని రాశాను. అవునా కదా? మనం ఏం చేయాలంటేనంట, రోజుకు ఒక పనిని కేటాయించుకోవాలి, క్యాలెండర్ ని మనం దగ్గర పెట్టుకొని ఆ యొక్క డేట్ ప్రకారంగా మనం ఒక్కొక్క పనిని కేటాయించుకోవాలట. ఫర్ ఎగ్జాంపుల్, ఈరోజు 6వ తారీఖు, ఈరోజు ఒక పని, నేను ఈ పని చేస్తాను అని 6వ తారీఖు ఫిక్స్ చేసుకొని ఆ పని కంప్లీట్ అయిన వెంటనే ఆ యొక్క క్యాలెండర్ లో దాన్ని సర్కిల్ గీసుకోవాలి. ఎస్, నేను కంప్లీట్ చేశాను. రేపు 7వ తారీఖు, 7వ తారీఖు ఏంటి, ఇంకొక పని కేటాయించుకోవాలి, రేపు దాన్ని కంప్లీట్ చేసిన తర్వాత ఆ 7కి సర్కిల్ చుట్టాలి. 8వ తారీఖు ఒక పని కేటాయించుకోవాలి, దాన్ని చేసి 8వ తారీఖుని మనం సర్కిల్ చుట్టుకోవాలి. అలా ప్రతి ఒక్క నెలలో 30 రోజులు కూడా మనం ఆ విధంగా గనుక చైన్ అనేది బ్రేక్ అవ్వకుండా గనుక మనం పనులను కేటాయించుకొని చేస్తూ ఉంటే డెఫినెట్ గా మనం అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి సెల్ఫ్ మేనేజ్మెంట్ ని మనం చేస్తున్నట్టు లెక్క అని చెప్పేసి అంటాడు. అలానే మన టాస్క్ మేనేజ్మెంట్ కూడా గొప్పగా ఉంటుంది అని చెప్పేసి అంటాడు. డెఫినెట్ గా మన లైఫే అద్భుతాలు క్రియేట్ చేసేటువంటి లైఫ్ గా తయారవుతుంది అని చెప్పేసి మనకి చాలా మంది సైకాలజిస్టులు చెప్పినటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తూ, సార్ లాస్ట్ స్లైడ్ నా ఫేస్ ఒక్కసారి చూపించేసి స్లైడ్స్ తీసేయండి, నో ప్రాబ్లం కదా. ఎస్, ఇవన్నీ కూడా ఉన్నాయి, ఇవన్నీ మనకు తెలిసినటువంటి టెక్నిక్సే. లాస్ట్ స్లైడ్. ఎస్, కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్, లాస్ట్ స్లైడ్ చూపించి తీసేయండి. మీ అందరికీ నేను చెప్పేటువంటి విషయం ఏంటంటే, టైం అనేది మనం మేనేజ్ చేయలేము, టైం మేనేజ్మెంట్ అనేది మన వల్ల కాదు. ఆ టైంకి తగినట్టుగా మనల్ని మనమే మేనేజ్ చేసుకోవాలి, మన టాస్క్లన్నింటినీ కూడా ఆ టైంకి తగ్గట్టుగా మనం మేనేజ్ చేసుకోవాలి. అలా మన లైఫ్ ని మనం మేనేజ్ చేసుకోవాలి, అది చేయటమే మనకి సాధ్యపడుతుంది అని చెప్పేసి మీ అందరికీ నేను తెలియజేస్తూ, నిజంగా నిజంగా టైం వాల్యూ ఎవరికి తెలుస్తుంది అనేటువంటి క్వశ్చన్ మీ అందరినీ కూడా అడుగుతున్నాను. ఎవరన్నా ఒకళ్ళు అన్మ్యూట్ చేసుకొని చెప్పండి, టైం వాల్యూ నిజంగా ఎవరికి తెలుస్తుంది? టైం విలువ తెలిసిన వారికి. ఎస్ ఎస్ ఎస్, ఇంకా సార్, నా వరకైతే ఆఖరి రోజులు ఉన్న వారికి టైం వాల్యూ ఇంకా తెలుస్తుంది సార్. ఎస్ ఎస్ ఎస్, వెరీ గుడ్. ఇంకా ఇంకా ఏంటంటే మై డియర్ ఫ్రెండ్స్, సార్, ఎవరైతే టార్గెట్ ఫిక్స్ చేసుకున్న వాళ్ళకి టైం వాల్యూ కరెక్ట్ గా తెలుస్తుంది సార్. గ్రేట్ 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 సార్, నేనేమంటున్నానంటే, 1 minute, నేనేమంటున్నానంటే మై డియర్ ఫ్రెండ్స్, ఒక్క నిమిషంలో ఫ్లైట్ మిస్ అయినటువంటి వాడిని అడిగితే టైం వాల్యూ తెలుస్తుంది. ఏ సార్ నువ్వు ఒక్క 3-4 సెకండ్స్లలో ఒలింపిక్స్ లో ఏదైతే ఫస్ట్ రావాల్సినటువంటి గోల్డ్ మెడల్ రావాల్సినటువంటి ప్లేస్ ని మిస్ అయ్యి, లేదా సెకండ్ రావాల్సింది కూడా మిస్ అయ్యి, థర్డ్ ప్లేస్ రావాల్సింది కూడా మిస్ అయ్యి 4th ప్లేస్ లో ఉంటాడు చూసారా, వాడిని అడిగితే సెకండ్స్ వాల్యూ తెలుస్తుంది. ఏ సార్ నో ఒక గంట వాల్యూ మనకు తెలియాలంటే మన యొక్క రిలేటివ్స్ కానీ, మన ఫ్రెండ్స్ కానీ, మన దగ్గర బంధువులు కానీ, మన ప్రియమైనటువంటి వాళ్ళు కానీ, మనకు అనుబంధం ఉన్నటువంటి వాళ్ళు కానీ హాస్పిటల్స్ లో ఐసీయూలో ఉంటే వాళ్ళని అడిగితే తెలుస్తుంది. ఏ సార్ నో
మై డియర్ ఫ్రెండ్స్, కోల్పోయినటువంటి టైం ఎవరైతే కోల్పోయారో వాళ్ళని అడిగితే తెలుస్తుంది టైం వాల్యూ అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ, అప్పటి వరకు కూడా మనం దాన్ని కోల్పోకూడదు అని చెప్పేసి మీ అందరికీ తెలియజేస్తూ ఒక పాట ఒక కవి రాస్తాడు. ఒకసారి నువ్వు బతిమాలి చూడు కోల్పోయిన కాలాన్ని, తిరిగొస్తదేమో నీ వైపు చూసి నీ సమయం కరుణించి, నిన్నే నిన్నుగా మలిచే ఉలిరా సమయం అంటే తమ్ముడా, విలువలతోనే బతికే బతుకును అందిస్తదిరా నిండుగా, గెలిచిన వీరుడి మనసుని అడుగు సమయం విలువేంటో, గడిచిన నీ గత కాలాన్నడుగు కోల్పోయిందేంటో, అది తెలుసుకోని ముందుకు పోతే విజయం నీ బానిసరా, కాలం నీతో నడవదు నిన్నడిగి ముందుకు సాగదు, సంకల్పం ఒకటే చాలదు దానికి సమయమే గదరా ఆయుధము, విజయం నేడుగా చేరదు శ్రమ పడితే దక్కక మానదు, నీ లక్ష్యం చేరే మార్గంలో ప్రతి సెకను విలువని తెలుసుకో, ఉన్నోడివా లేనోడివా ఏ కులం నీదని అడగదు, మంచోడివా చెడ్డోడివా ఏ మతము నీది అని అడగదు, ప్రేమ జాలి చూపదు దయదాక్షణ్యాలే ఉండవు, ప్రేమ జాలి చూపదు దయదాక్షణ్యాలే ఉండవు, దానికి విలువను ఇస్తే గెలుస్తావు అది మరిచితే అక్కడే ఆగుతావు. కాబట్టి టైంకి వాల్యూ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ప్రతి సెకండ్ కూడా విలువైందే అని చెప్పేసి మీ అందరికీ కూడా తెలియజేస్తూ, దానికి విలువిస్తే మన లైఫ్ కూడా అది విలువిస్తుందని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ, ఇలాంటి గొప్ప అవకాశాన్ని నాకు ఇచ్చినటువంటి ఇంపాక్ట్ ఫౌండేషన్ గురూజీ శ్రీ గంపా నాగేశ్వరరావు గారికి మరొక్కసారి నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఐసిఐ ప్రెసిడెంట్ అయినటువంటి శ్రీనివాస్ సోను గారికి, డాక్టర్ ఆర్వీఆర్ గారికి, అలానే మన ఉదయ్ భాస్కర్ గారికి, గిరిప్రసాద్ గారికి, ఈ బ్యాచ్ ఇన్ఛార్జ్ అయినటువంటి రాజు గారికి, మెంటర్స్ అయినటువంటి హరికృష్ణ గారు, అనితాదేవి గారికి, అలానే ప్రతి ఒక్క మెంటర్ కి ప్రతి పార్టిసిపెంట్ కి కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. జై హింద్, జై భారత్, వందే మాతరం.